నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ గారు, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ నుంచి. చాలామంది క్యాన్సర్ పేషెంట్లు, అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన బాడీలో క్యాన్సర్ ఉందా లేదా, ఎలాంటి చెకప్లు చేయించుకోవాలి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం క్యాన్సర్ని జయించగలం, ఇలాంటి అంశాలను కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మనం క్యాన్సర్ అనే పదాన్ని అయితే ఎక్కువగా వింటున్నాం. అసలు క్యాన్సర్ యొక్క స్టేజెస్ ఏంటి, ఏ స్టేజ్లో మనిషి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ స్టేజెస్లో? క్యాన్సర్ అనేది 4 స్టేజెస్ ఉంటాయండి. చాలా క్యాన్సర్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ 4 స్టేజెస్గా డివైడ్ చేస్తాము. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అనేవి చాలా వరకు క్యూరబుల్ స్టేజెస్. ఓకే. ఫోర్త్ స్టేజ్ అనేది క్యూర్ చేయలేము, కానీ అన్ని వాటిల్లో ట్రీట్ చేసుకోవచ్చు. సో అంటే దాన్ని మనం క్యూర్ చేసుకోకపోయినా చాలా వరకు కంట్రోల్లో పెట్టుకొని లైఫ్ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఒక సాధారణంగా మిగతా వాళ్ళు ఎలాగుంటారో అలాగా జీవించవచ్చు. కానీ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ని మనం కొంచెం ఎర్లీగా గుర్తిస్తే అది క్యూరబుల్ అయిపోతుంది. ఓకే. ఆ ఎర్లీగా గుర్తించడంలోనే చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కొన్ని క్యాన్సర్ లక్షణాలు ఆల్మోస్ట్ నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి అన్నమాట. అంటే అది క్యాన్సర్కి సంబంధించినవా కావా అనేది అర్థం కావు చాలామందికి. సపోజ్ ఒక స్టొమక్ క్యాన్సర్ తీసుకుంటే చాలామందికి కడుపులో ఏదో మంట ఉన్నట్టు, ఆకలి లేకుండా ఉండడం, నొప్పి ఉన్నట్టు, కొంతమందిలో వాంతులు రావడం జరగటం, కొంతమందిలో మోషన్స్ రావడము, ఏమన్నా వామిటింగ్స్లో బ్లడ్ అని ఏమన్నా కనిపించడం, అలాగ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అవి తగ్గకుండా చాలా రోజులు ఉంటూనే ఉంటే మాత్రం ఖచ్చితంగా అది క్యాన్సరా కాదా అనేది కొన్ని టెస్టులు చేయించుకోవాలి. సపోజ్ ఏదైనా అల్సర్ అనుకోండి, సింపుల్గా ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉంటే అల్సర్ అనేది కంట్రోల్ ఉంటుంది. అలా కాకుండా మనం దాన్ని అల్సర్ సిమ్టమ్స్ ఉన్నా కానీ నెగ్లెక్ట్ చేసుకుంటూ ఏంటోలే అది నార్మలే కదా, తగ్గుతుందిలే, టైం తీసుకుంటే తగ్గుతుందిలే అనుకుంటే మాత్రం అది క్యాన్సర్గా మారే అవకాశం, క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. సో అట్లీస్ట్ 2 to 3 వీక్స్ వరకు ఏ సిమ్టమ్ అయినా కానీ ఎక్కువ రోజులు ఉంటే అది క్యాన్సరా కాదా అనేది సిటీ స్కానో, ఎండోస్కోపీనో అలాగా డాక్టర్ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే అవి నిర్ధారణ చేసి కనుక్కోవచ్చు. సో అది ఎర్లీ స్టేజ్లో కనుక్కోవచ్చు. అయితే యాక్చువల్గా ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉంటే సర్జరీ అవసరం అవుతుంది, ట్యూమర్స్ తీసేస్తూ ఉంటారు కొంతమందికి, అసలు ఏ స్టేజ్లో ఉంటే అవసరం, మెడిసిన్ ద్వారా క్యూర్ చేయలేమంటారా? కొన్ని క్యాన్సర్ లొకేషన్ బట్టి ఉంటుందండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ అన్నిటి క్యూర్ అవుతుంది మెడిసిన్తోనే, సర్జరీతో. కొన్ని స్టేజెస్ మనం చెప్పడానికి ఉండదు. అలాగా ఫస్ట్ కొంతమందికి కీమోథెరపీ అట్లా ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత సర్జరీ చేయాల్సి వస్తుంది. కొన్ని వాటికి డైరెక్ట్గా సర్జరీ వెళ్తాము, తర్వాత సర్జరీలో వచ్చే రిపోర్ట్ని బట్టి మనం దాని కీమోథెరపీ పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. టిపికల్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ తీసుకుంటే, బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే, టిపికల్గా ఒక స్టేజ్ 2 or 3 క్యాన్సర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే, ఇద్దరు పేషెంట్స్ కానీ ఉంటే ఒక పేషెంట్లో ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేయాల్సి వస్తుంది, కొంతమందిలో డైరెక్ట్గా సర్జరీ వెళ్ళాల్సి వస్తుంది. అంటే దానిని మనం మాలిక్యులర్ టెస్టింగ్కి పంపిస్తాం. ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఒకరిని మించి ఒకరు వేరుగా ఉంటారు. సో అందరినీ ఒకే గ్రూప్లో వేయడానికి ఉండదండి. సో అందుకే మేము ఎప్పుడు కానీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ వస్తే ఈ మాలిక్యులర్ టెస్ట్ అన్నీ చేయించి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు కీమోథెరపీ చేస్తే బెనిఫిట్ ఉంటుందా, లేక డైరెక్ట్గా సర్జరీ చేస్తే సరిపోతుందా అనేది డిసైడ్ చేస్తాం. ఎందుకంటే కొంతమందిలో ఫస్ట్ కీమోథెరపీ ఇస్తే చాలా బాగా కరిగి మంచిగా రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఆ మాలిక్యులర్ బయాలజీని బట్టే ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంటున్నాయండి. బ్లైండ్గా ఫస్ట్ సర్జరీ చేయాలా, కీమోథెరపీ చేయాలా అనేది యూజువల్గా చెప్పడానికి కష్టం. సో ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్లోనే ఇంత వేరియేషన్ ఉంటే ఇంకా మీకు అర్థం చేసుకోవచ్చు, వేరే ఆర్గాన్స్లో ఇంకా డిఫరెంట్గా ట్రీట్ చేస్తూ ఉంటాం. ఆ స్టేజ్ని బట్టి, పేషెంట్ని బట్టి, వాళ్ళకున్న మాలిక్యులర్ జెనెటిక్ బయాలజీని బట్టి మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఒక కీమోథెరపీ ద్వారా సర్జరీ చేసినా, లేదంటే సర్జరీ తర్వాత కీమోథెరపీ చేయించినా సరే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందంటారా? మళ్ళీ రిపీట్ అవ్వదు, రాదు అంటానికి ఏమైనా ఉందంటారా? అది కూడా చెప్పడానికి చాలా కష్టం ఉంది. ఎందుకంటే స్టేజ్ని బట్టి మనం ఎంత పర్సంటేజ్ రిటర్న్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వదిలేస్తే ఎలాగో స్టేజ్ 2కి వెళ్తుంది, స్టేజ్ 2 స్టేజ్ 3కి వెళ్తుంది, అది 4th స్టేజ్ అయిపోతుంది. సో మనం ఏ స్టేజ్లో కానీ ట్రీట్మెంట్ ఇస్తే అది ఆ టైంలో మొత్తం క్యూర్ అయిపోతుంది. 100% బాడీలో ఉన్న కనిపించే గడ్డ కానీ, ట్యూమర్ కానీ బయటికి తీసేస్తాం, కీమోథెరపీ ద్వారా కరిగించేస్తాం, ఇంకేమైనా రేడియేషన్ వస్తే ఇస్తాం. సో మన ఇంటెంట్ ఏంటంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గిస్తాం. యూ అండర్స్టూడ్? అంటే ఇప్పుడు సపోజ్ మనం జస్ట్ సర్జరీ చేసి వదిలేస్తే, సపోజ్ ఒక ట్యూమర్ మళ్ళీ 40% రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి.
40-50% ఉండొచ్చు. సో మనం తర్వాత వాటికి కీమోథెరపీ అవసరం పడితే ఏం చేస్తుందంటే ఆ కీమోథెరపీ అనేది కనిపించిన కణాలు ఎక్కడన్నా బాడీలో ఉంటే మనం కీమోథెరపీ అనేది ఇచ్చినప్పుడు అది బాడీలోకి బ్లడ్ ద్వారా వెళ్ళి ఎక్కడెక్కడైతే కనిపించిన క్యాన్సర్ కణాలన్నీ ఉంటాయో వాటిని మీద యాక్ట్ చేసి వాటిని చంపేస్తుంది అనమాట. ఓకే. సో కనిపించిన కణాలన్నీ మనం స్కాన్ ద్వారా కానీ ఎగ్జామినేషన్ ద్వారా కానీ సర్జరీ చేసేటప్పుడు ఆపరేషన్ ద్వారా కానీ తెలుసుకోలేము. సో ఒక గడ్డ ఈ స్టేజ్లో ఉందంటే మనం ఏం ఊహించాలంటే కనిపించిన కణాలు ఎక్కడన్నా బాడీలో కూడా ఉండి ఉండొచ్చు. వాటికి మనం కానీ కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ అవసరం పడితే అది ఇవ్వకపోతే అవి ఫ్యూచర్లో మళ్ళీ పుట్టుకొచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మనకి పర్టికులర్గా ఇప్పుడు ఒక ప్లేస్లో క్యాన్సర్ కణం చూస్తారు అనుకున్నాం, మిగతా బాడీలో ఏ ప్లేస్లోనే ఉండొచ్చు. ఏ ప్లేస్లోనే ఉండొచ్చు, మనం అది చెప్పడానికి ఉండదు. సో ఓకే. అవి ఉండొచ్చు అనే ఊహాగానంతో ఆ ఎవిడెన్స్ ఇంత ముందు ఉన్న జరిగిన ఎవిడెన్స్ అనమాట ఇవన్నీ. ఒకవేళ జస్ట్ సర్జరీ చేసి వదిలేస్తే వాళ్ళకి కానీ కీమోథెరపీ ఇవ్వకపోతే ఇంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో వాళ్ళకి కానీ మనకి కానీ కీమోథెరపీ కానీ పెడితే ఆర్ ఇమ్యూనోథెరపీ కానీ ఇస్తే సో ఈ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అనేది ఆల్మోస్ట్ 5% ఆర్ 10% చాలా తగ్గించుకోవచ్చు అనమాట. ఏ క్యాన్సర్ కానీ మనం 0% రాదు అని చెప్పడానికి ఉండదండి. అట్లీస్ట్ మినిమం 5% ఆర్ 1 or 2% వరకు రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం. సో కొన్ని అగ్రెసివ్గా ఉన్న క్యాన్సర్స్ 20%, 30% రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ మన ఇంటెన్షన్ ఏంటంటే మళ్ళీ రిటర్న్ రాకుండా ఉండడానికి పేషెంట్ ఇచ్చే ట్రీట్మెంట్సే అడ్జువెంట్ ఆర్ న్యూ అడ్జువెంట్ అంటాం. అంటే ఆపరేషన్ ముందు కానీ ఆపరేషన్ తర్వాత కానీ ఇచ్చే ట్రీట్మెంట్స్ అనమాట. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అని చాలా వచ్చున్నాయి ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఓకే. ఈ సర్జరీ మాత్రం కామన్. చాలా వరకు సర్జరీ అవసరం పడుతుందండి ఎర్లీ స్టేజెస్లో. కానీ అన్ని ట్యూమర్స్ అని చెప్పడానికి కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ క్యాన్సర్స్లో ఎర్లీ స్టేజ్లో 1, 2, 3 స్టేజ్లో కానీ వస్తే మాత్రం వాళ్ళందరికీ సర్జరీ చాలా వరకు అవసరం పడుతుంది. ఈ కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ ఇవ్వాలా వద్దనేది ఆ స్టేజ్ని బట్టి, ఆ ట్యూమర్ ఉన్న ఏరియాని బట్టి, నేను ఇంతకుముందు చెప్పినట్టు పేషెంట్కి ఉన్న ఆ ట్యూమర్లో ఉన్న మాలిక్యులర్ బయాలజీని బట్టి మనం ఆ పేషెంట్కి కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ ఇవ్వాలా వద్దనే డిసైడ్ చేస్తాం. సమ్ టైమ్స్ అసలు అవసరం కూడా ఉండదండి. సపోజ్ ఈ ఈస్ట్రోజన్ రిసెప్టార్ పాజిటివ్ అనే బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1 or 2లో కానీ డిటెక్ట్ అయ్యి సర్జరీ చేసేస్తే చాలా వరకు చాలామందికి కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ అవసరం లేకుండా ఉండొచ్చు. ఓన్లీ జస్ట్ ఒక హార్మోనల్ ట్యాబ్లెట్ 5 years కానీ వాడితే డైలీ అది సరిపోతుంది. అలా కాకుండా ఒక స్టేజ్ 3 క్యాన్సర్ వాళ్ళకి కీమోథెరపీ అనేది చాలా వరకు అవసరం ఉంటుంది, ఏదర్ బిఫోర్ సర్జరీ కానీ ఆఫ్టర్ సర్జరీ కానీ. సో ఇట్ డిపెండ్స్ అనమాట. వీ కాంట్ ఎగ్జాక్ట్లీ సే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 3 అంటే కంపల్సరీ ఇవ్వాలి, ఇది ఇవ్వకూడదని చెప్పడానికి ఉండదు. పేషెంట్ టు పేషెంట్ బట్టి డిసైడ్ చేస్తామండి. ఓకే. కీమోథెరపీ తీసుకునే పేషెంట్లు చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు, చాలా ఇబ్బంది అవుతుంది, అంత నిజంగా ఉంటుంది అంటారా? అది చాలా అపోహ అండి. చాలా మంది మేము స్టార్ట్ చేసే ముందు అందరూ అడుగుతుంటారు, అంటే భయం ఉంటుంది. కీమోథెరపీ అనగానే ఏదో మనిషికి నొప్పి కలిగించే ఇంజెక్షన్స్ ఏమైనా ఇస్తామేమో అని ఉంటుంది కానీ అది కంప్లీట్లీ అపోహానే అండి. ఎందుకంటే కీమోథెరపీ అంటే ఏం లేదండి, సమ్ కెమికల్ డ్రగ్స్ క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేసే కెమికల్ డ్రగ్స్ని సలైన్ బాటిల్లో యాడ్ చేస్తాం. జస్ట్ సలైన్ ఎలాగైతే వెళ్తుందో బాడీలోకి ఒక సలైన్ ద్వారా ఆ ఇంజెక్షన్ని ఎక్కిస్తామండి. ఇచ్చేటప్పుడు కానీ ఇచ్చిన తర్వాత కానీ పెయిన్ ఉండదు. కాకపోతే కొంతమందిలో స్ట్రెస్ ఉంటుంది, అంటే సైకలాజికల్ స్ట్రెస్. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం నీరసంగా అనిపించడము, ఆకలి లేకుండా అనిపించడం అనేది టెంపరీగా ఉంటుంది. వన్స్ ఆ బాడీ రికవర్ అయిన తర్వాత ఒక వారం 10 రోజులకంతా మళ్ళీ పేషెంట్ నార్మల్గానే మనం ఎలాగైతే ఉంటామో అలాగే రికవర్ అయిపోతారు. సో ఇవన్నీ ఊరికే ఊహాగానాలండి. కొంతమంది పేషెంట్స్కి కీమో అయిన తర్వాత వామిటింగ్స్ అవడం, మోషన్స్ అవడం, ఒక ఇంజెక్షన్ కూడా ఇస్తారు, అది అయిన తర్వాత అవుతూ ఉంటాయి. ఏంటి అంటే ఆ మెడిసిన్ పనిచేస్తుంది అనుకోవచ్చా, లేదంటే వాళ్ళకి ఏమవుతుంది అనుకోవాలి? డెఫినెట్లీ అండి. కీమోథెరపీ డ్రగ్స్ వల్ల నాజియా అంటాం, నాజియా వామిటింగ్ అంటే ఆ ఇకారం అండ్ వామిటింగ్ సెన్సేషన్ అనేది వామిటింగ్ వస్తాయి. కాకపోతే అన్ని డ్రగ్స్ వల్ల వామిటింగ్ వస్తాయని కాదండి. కొన్ని క్యాన్సర్స్లో కొన్ని వాడే డ్రగ్స్ వల్ల చాలా ఇకారంగా అనిపించడం, కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి రాకుండా ఉండటానికి ప్రీ మెడికేషన్స్ అని కొన్ని డ్రగ్స్ వాడతాం. కీమోథెరపీ ఇచ్చే ముందు ఒక 1/2 hour కొన్ని ఇంజెక్షన్స్ మనం పేషెంట్లోకి ఎక్కిస్తాము. అవి ఏం చేస్తాయంటే పేషెంట్కి మన కీమోథెరపీ వల్ల వచ్చే ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాయి. ఆల్మోస్ట్ నిల్ చేస్తాయి అనమాట. అట్లీస్ట్ వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ మాత్రం ఉంటుంది కానీ చాలా వరకు వామిటింగ్స్ రావు. ఈవెన్ ఆఫ్టర్ డిశ్చార్జ్ అయిన టైంలో పేషెంట్స్కి ఏమేమి మెడిసిన్స్ వాడాలి వామిటింగ్స్ రాకుండా ఉండడానికి, అంతేగాని వామిటింగ్స్ వచ్చిన తర్వాత ఇవి వాడండి అని చెప్పము అనమాట. సో రాకుండా ఉండడానికి మేము స్పెసిఫిక్గా కొన్ని డ్రగ్స్ అండ్ మెడికేషన్స్ అని ఇస్తూ ఉంటాము. అవి పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత 2 or 3 days తీసుకుంటే సరిపోతుంది.
సో ఆ ఫీలింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయి ఆ పేషెంట్కి కొంచెం ఆ నార్మల్ స్టేటస్ కానీ వస్తారు. సో ఇప్పుడున్న వచ్చే యాంటీ ఎమిటిక్ డ్రగ్స్ అనేది చాలా పొటెంట్ అండి. మనం జస్ట్ ఒక ఇంజెక్షన్ ఇస్తే ఆల్మోస్ట్ 2 to 3 డేస్ వరకు అది బాడీలో యాక్ట్ చేసి పేషెంట్కి అనేది ఆ సెన్సేషన్ లేకుండా చేస్తుంది. ఓకే. యా. యాక్చువల్‌గా ఈ క్యాన్సర్ అనేది ఏ ఏజ్‌లో ఎక్కువగా చూస్తారు? అంటే రీజన్స్. ఓకే. అండ్ యూజువల్లీ క్యాన్సర్ అనేది పెద్దవాళ్ళలో చూసే వాళ్ళము ఇంతకు ముందు. అంటే అవును. 60, 70 ఏళ్లలో హ్మ్. క్యాన్సర్ అంటే ఓహో! పెద్దవాళ్ళలో వాళ్ళలో వచ్చిందా? ఓహ్! క్యాన్సర్ వల్ల చనిపోయారా? అనేది ఎక్కడో మూలలో వినేవాళ్ళం. అవును. ఇప్పుడు అలా కాకుండా క్యాన్సర్ ట్రెండ్ అనేది యంగర్ ఏజెస్‌లో మూవ్ అవుతుందండి. 40లో, 50 ఇయర్స్‌లో చూస్తున్నాం. ఈ రీసెంట్ 30 ఇయర్స్‌లో కూడా వచ్చేస్తుందనమాట. అంటే ఈ క్యాన్సర్ అనేది పలానా ఏజ్‌లో వస్తుందని చెప్పడానికి లేదు కూడా. కొన్ని క్యాన్సర్ స్పెసిఫిక్‌గా ఆహ్, అంటే యంగ్‌స్టర్స్‌లో వస్తుందనమాట. కొంతమంది పిల్లల్లో వస్తుంది. అంటే కొన్ని కొన్ని లుకీమియా చూసుకుంటే చాలా వరకు పిల్లల్లో వస్తూ ఉంటది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అంటాం. చిన్న పిల్లల్లో వస్తుంది. కాకపోతే చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చు అలాంటి ట్రీట్మెంట్. కొన్ని బోన్ క్యాన్సర్స్ ఉంటాయి. ఆస్టియోసార్కోమా ఇలాంటి క్యాన్సర్స్ 10-20 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. కొన్ని క్యాన్సర్స్ అంటాం సెమినోమా ఇలాంటివి ఏమన్నా బినైన్ ఓవేరియన్ ట్యూమర్స్ కొన్ని మాత్రం ఒక 40-50 ఇయర్స్లో చూస్తుంటాం. సర్వైకల్ క్యాన్సర్ 50-60, బ్రెస్ట్ క్యాన్సర్ 50-60 ఇయర్స్, కోలాన్ క్యాన్సర్ అగైన్ మోర్ దాన్ 50 ఆర్ 60 ఇయర్స్, కొన్ని స్టొమక్ క్యాన్సర్ ఆల్సో ఎల్డర్లీ అనమాట పెద్దవాళ్ళల్లో, లంగ్ క్యాన్సర్ ఇవన్నీ పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్. కానీ లింఫోమాస్ కొంతమందిలో యంగేజ్లో కూడా చూస్తాం. హాడ్జ్కిన్ లింఫోమాస్ ఇవన్నీ కొంతమందిలో యంగేజ్లోనే చూస్తూ ఉంటాం. అంటే ఆ లక్షణమే అలాగే ఉంటాయమ్మా. క్యాన్సర్ అనేది ఆ ఏజ్‌కి స్పెసిఫిక్‌గా అలాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. కాకపోతే ఇప్పుడు మనం ఉండే అలవాట్ల వల్ల పెద్దవాళ్ళలో కాకుండా ఈవెన్ యంగర్ ఏజెస్‌లో అవును. చూస్తున్నాం. వెస్టర్న్ డైట్స్ వల్ల స్మోకింగ్, ఆల్కహాల్, పొల్యూషన్ ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కొంచెం ఎర్లీగానే వచ్చే అవకాశాలు ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ స్క్రీనింగ్ అనేది అంటే మనం టెస్టులు చేయించుకుంటున్న వల్ల చాలా వరకు త్వరగానే బయటపడుతున్నాయి. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న స్మాల్ ఏమైనా దగ్గొచ్చింది అంటే, ఈ రోజుల్లో డాక్టర్స్ చాలామంది చెస్ట్ ఎక్స్‌రే రాస్తున్నారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సీటీ స్కాన్ అనేది ఆల్మోస్ట్ కంపల్సరీ చేస్తున్నారు. సీటీ స్కాన్ అనేది చాలా ఈజీగా డిటెక్ట్ చేస్తుంది లంగ్ క్యాన్సర్ ఏమన్నా ఉంటే ఎక్స్‌రే కంటే. ఓకే. స్మాల్ ఏమన్నా గడ్డలాగా అనిపించినా అది ఈజీగా ఏదో పలానా అది క్యాన్సర్‌లా కనిపిస్తుంది అనేగా రిపోర్టింగ్ ఇస్తారనమాట. సో డయాగ్నోస్టిక్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. ఎక్కువ మంది డయాగ్నోస్టిక్స్‌కి వెళ్తున్నారు. అవగాహన పెరుగుతుంది. అండ్ ఆల్సో పాపులేషన్ పెరుగుతుంది. అవును. సో ఇవన్నీ కారణాల వల్ల మనకి సొసైటీలో క్యాన్సర్ అనేది ఎక్కువ పెరుగుతుందనేగా అనిపిస్తుంది కూడా. అవును. ఎందుకంటే గతంలో అంతకుముందు క్యాన్సర్ పేషెంట్ అంటే చాలా ఎక్కడో ఒకళ్ళకి క్యాన్సర్ అని అవును. తెలిసేది. ఇప్పుడు అలా లేదు. ఒక 100 మందిలో చూసుకుంటే ఒక 10 మంది క్యాన్సర్ పేషెంట్‌లే. అది ఏ రకమైన క్యాన్సర్ అయినా ఇప్పుడు ఉండొచ్చు. మన ఫ్యామిలీ దగ్గరికి వచ్చేస్తున్నాయండి. అంతే. ఇంతకుముందు ఎక్కడో తెలిసిన వాళ్ళలో రిలేటివ్స్, ఫ్రెండ్స్ దూరంగా ఉండేది. ఉంటే ఫ్యామిలీ మెంబర్స్‌లోనే చూస్తున్నాం. ఫ్యామిలీలో ఒకళ్ళకి ఖచ్చితంగా క్యాన్సర్ అనేది ఉన్నట్టే తెలుస్తుంది ప్రతి అవును. ఒక్కరికి. ఇన్ కేస్ ఇప్పుడు మీరన్న ఇన్ని రకాల క్యాన్సర్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రకరకాల క్యాన్సర్స్ అని చెప్తున్నారు. అవి మనం గుర్తించడం ఎలా? ఇప్పుడు మామూలుగా అందరూ యాక్టివ్‌గానే ఉంటారు. యాహ్! అదొక క్యాన్సర్ అన్న పదం ఏంటంటే దానివల్ల పెయిన్ వస్తేనో లేకపోతే ఏదైనా మన బాడీలో చేంజెస్ వస్తేనే గానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళం. నార్మల్‌గా ఉన్న పర్సన్స్‌లో క్యాన్సర్ ఉన్నా మాకు తెలీదు. ఇన్ కేస్ నార్మల్ పర్సన్స్ వాళ్ళ బాడీలో చేంజెస్ ఏవేవి గుర్తించి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలంటారు? మంచి క్వెషన్ అండి. ఎందుకంటే నిర్లక్ష్యం అనేది చేయకూడదండి. మనకి అవగాహన ఉండి నిర్లక్ష్యం చేస్తే మాత్రం వాళ్ళు తప్పయిపోతుందది. అవును. ఎందుకంటే మిస్టేక్‌కి స్కోప్ ఉంటుంది గానీ, నెగ్లిజెన్స్‌కి ఉండకూడదు అవును. స్కోప్. ఎందుకంటే భయం ఉంటది. ఎందుకంటే ఎవరైనా కానీ అది మనకి క్యాన్సర్‌గా అని డిటెక్ట్ అవుతుందనే భయం ఉంటది చాలా మందిలో. దానివల్ల నెగ్లెక్ట్ చేసేస్తారు. సపోజ్ టిపికల్‌గా రొమ్ము క్యాన్సర్ అండి. అది బయటికి వాళ్ళకి గడ్డలా కనిపిస్తూ ఉంటది స్నానం చేసేటప్పుడు. కానీ బాగా తెలుస్తూ ఉంటుంటది. 3, 4 మంత్స్ నుంచి మా దగ్గర పేషెంట్స్ కొంతమంది వస్తూ ఉంటారు. "ఎప్పటి నుంచి ఉందమ్మా?" అంటే నాకు కొంతమంది అయితే నాకు సంవత్సరం నుంచి తెలుస్తుంది సార్. ఏదో గెడ్డ అనుకున్నాను అంటారు. అది చాలా తప్పు. హ్మ్. ఏదో గెడ్డ అనేది ఎప్పుడు అనుకోకూడదండి. బాడీలో ఎప్పుడు కానీ ఏ గెడ్డ గానీ కొత్తగా గానీ డెవలప్ అయితే అంటే మనకి తెలిస్తే అంటే ఉన్న వాళ్ళకి ఎవరికన్నా పై చెయ్యి మీద కానీ ఎక్కడన్నా రొమ్ములో కానీ వాళ్ళంతటా వాళ్ళకి తెలుసుకుంటే మాత్రం వెంటనే వెళ్ళి డాక్టర్ని సంప్రదించాలి. అది క్యాన్సర్ గెడ్డ కాదు అని నిర్ధారణ చేసుకోవాలి ఫస్ట్. నార్మల్ గెడ్డ అయితే మంచిదే. బట్ నిర్లక్ష్యం చేసుకోకుండా పలానా గెడ్డ క్యాన్సర్ గెడ్డ కాదు అని తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలంటే ఏ గెడ్డ గానీ క్యాన్సర్ గెడ్డ అనేది రోజు రోజు పెరుగుతుందండి. నో డౌట్. హుహు. సంవత్సరాలు పడి అలాగే ఉండదు సైజు. సో ఏ గెడ్డ గానీ సైజు పెరుగుతూ ఉంటే అది క్యాన్సర్ అవ్వచ్చు. అది ఫస్ట్ ఇండికేషన్. సో ఓకే. అది నెలలో పెద్దదవ్వచ్చు. కొంతమంది సంవత్సరంలో కూడా స్లోగా పెరగచ్చు. కొన్ని పుండుల్లాగా ఏర్పడొచ్చు చర్మం పైన.
చీము రక్తం ఏమైనా రావచ్చు, పెయిన్ ఎట్లా వస్తుంది అంటారా? పెయిన్ ఉండొచ్చు. ఓకే. ఎస్పెషలీ రొమ్ము క్యాన్సర్లో ఎక్కువ పెయిన్ ఉండదండి. చాలా మందికి ఆ అపోహ ఉంటుంది. నొప్పి లేదు కదా, అది రొమ్ము క్యాన్సర్ అవ్వకపోవచ్చు కదా అని అనుకుంటాం. అది రివర్స్. రొమ్ము క్యాన్సర్లో గడ్డ గట్టిగా ఉంటుంది, మనకి ఒక బిల్లలాగా గట్టిగా తగులుతూ ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు కూడా. నొప్పి ఉండదు. మళ్ళీ రొమ్ములో నుంచి ఏమన్నా పాలు ఈ రక్తం రావడం కానీ చీము రావడం కానీ ఉండదు. ఎక్కువ ఇన్ఫెక్షన్లో అలాంటి వాటిల్లోనే ఇలాగా జరుగుతుంటుంది. రొమ్ము క్యాన్సర్లో ఎస్పెషల్లీ ఒక బిళ్ళలాగా తగిలి ఇంకేమీ లక్షణాలు లేవంటే మాత్రం వెంటనే సంప్రదించాలి. అది చాలా ఇంపార్టెంట్. అందరూ ఏమనుకుంటారంటే నొప్పి ఉంటుంది, రక్తం ఏమైనా వస్తుందేమో అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. క్యాన్సర్ అంటే అలాగ ఉండాలి కదా, జస్ట్ ఏదో కణం వచ్చింది కదా, ఏదో కంతి వచ్చింది కదా అని చెప్పి వదిలేయకూడదు. బ్రెస్ట్లో ఉన్న రొమ్ము క్యాన్సర్ స్పెసిఫికల్లీ అలాగనే ఉంటాయి. కొంతమందికి చంకల్లో బిల్లలా తగులుతుంది కొంచెం అడ్వాన్స్ అయినప్పుడు. రొమ్ములో నుంచి క్యాన్సర్ గడ్డ చంకలోకి కానీ వెళ్ళిందంటే అది స్టేజ్ 3 అయిపోతుంది. అలాగని అబ్నార్మల్గానే ఎక్కడైనా బిల్లల్లా తగిలితే మెడకి, చంకల్లో, గజ్జల్లో ఇంకెక్కడన్నా వాపులుగా అనిపిస్తే మాత్రం అది క్యాన్సర్కి సంబంధించింది వాపు కాదు అని నిర్ధారణ చేసుకోవడానికి వెంటనే డాక్టర్ని సంప్రదించాలండి. డాక్టర్ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి తగు టెస్టులు చేసి అవసరమైతే బయాప్సీ చేసి దాన్ని క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకున్నంత వరకు మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. సో బయాప్సీ ఈస్ ద బెస్ట్ డయాగ్నోస్టిక్ అంటే గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ టు డిటెక్ట్ వెదర్ ఇట్ ఈస్ క్యాన్సర్ ఆర్ నాట్ అని. సో ఆ బయాప్సీని ఎలా చేయాలనేది వెళ్ళిన డాక్టరు చెప్తారు. సో ఆ గడ్డను బట్టి అనమాట, సిటీ గైడెడ్ బయాప్సీ చేయాలా లేకుంటే డైరెక్ట్గా బయాప్సీ చేయొచ్చా. వెళ్ళి స్మాల్ ప్రొసీజర్ అండి. చాలామంది బయాప్సీ అంటే ఏదో కోసి ఆపరేషన్ చేస్తారని అనుకోకూడదు. అది ఈ రోజులో వచ్చిన టెక్నాలజీలో జస్ట్ మనం ఒక నీడిల్ తీసుకొని నొప్పి లేకుండా స్మాల్ ఇంజెక్షన్ ఇచ్చి నీడిల్ ద్వారానే టెస్టింగ్ పంపించవచ్చు. పేషెంట్ పైన ఇన్సిషన్ అంటే స్కార్ మార్క్ లేకుండా కూడా బయాప్సీ చేయొచ్చు. అలాగే ఒకవేళ తెలుసుకుంటే బెటర్ అండి. ఇన్ కేసు మనం ఈ ఇయర్లీ 1 టైం అట్లా చెకప్లు చేసుకున్నా క్లారిటీ కూడా స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయండి. చాలా మంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు మాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఏదన్నా వచ్చిందా లేదని ముందుగానే తెలుసుకోవడానికి ఏమైనా టెస్టులు ఉన్నాయా లేదనేది. చాలామంది అడుగుతుంటారు స్కాన్ ఏమైనా చేయించుకోవాలనేది. అందరికీ అన్ని స్కాన్లు అవసరం లేదండి. కొంతమంది వచ్చి పెట్ స్కాన్ చేయించుకోవాలని అడుగుతుంటారు. పెట్ స్కాన్ అనేది అందరికి అవసరం లేదు. అన్నెసెసరీ రేడియేషన్ ఎక్స్పోజర్ నాట్ అట్ ఆల్ ఇండికేటెడ్. హెల్తీగా ఏమైనా ఉన్నారంటే ఏమి చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఏ హెల్తీ ఉమెన్ అయినా 45 ఇయర్స్ రీచ్ అయినప్పుడు మాత్రం స్క్రీనింగ్ మెమోగ్రామ్ అంటామండి, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించింది. అది ఎవ్రీ 2 ఇయర్స్ వన్స్ ఒక 55 ఇయర్స్ వరకు చేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 55 ఇయర్స్ నుంచి 75 to 65 ఇయర్స్ వరకు సంవత్సరానికి ఒకసారి సరిపోతుంది. సో ఇలా చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తగలని గడ్డలు ఏమన్నా ఉన్నా ఆ మెమోగ్రామ్ ద్వారా ముందుగానే గుర్తించవచ్చు. ముందుగా గుర్తించడం వల్ల ఏమవుతుందంటే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. పేషెంట్కి పెద్ద పెద్ద కీమోథెరపీలు, రేడియేషన్ ఇవన్నీ అవసరం లేకుండా సింపుల్ సర్జరీతో క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే దిస్ ఈస్ అప్రూవ్డ్ వరల్డ్ వైడ్ అండి. కొన్ని కంట్రీస్లో అయితే మ్యాండేటరీ చేశారు. అంటే దే హ్యావ్ టు అండర్గో ది స్క్రీనింగ్ మెమోగ్రామ్ లైక్ యూకే ఇలాంటి వాటిలో 45 ఇయర్స్ కానీ రీచ్ అయిన వాళ్ళల్లో దే హ్యావ్ టు అండర్గో ది స్క్రీనింగ్ మెమోగ్రామ్ టెస్ట్. ఓన్లీ ఫర్ ఉమెన్ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం స్క్రీనింగ్ మెమోగ్రామ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే అది ముందుగా డిటెక్ట్ చేసుకున్న వల్ల త్వరగా ట్రీట్మెంట్ ఈజీగా అయిపోతుంది. మన పేషెంట్స్ వాళ్ళకి ఏం కాంప్లికేషన్స్ లేకుండా మార్టాలిటీ అంటే చనిపోయే అవకాశాలు అనేది తగ్గిస్తుందండి. 25 to 30% తగ్గిస్తుంది ఓవరాల్ పాపులేషన్ చూసుకుంటే. సో ఎవ్రీ ఉమెన్ హూ రీచెస్ 45 ఇయర్స్ నీడ్ టు అండర్గో దిస్ బయోలెటరల్ స్క్రీనింగ్ మెమోగ్రామ్ అంటాం. ఎక్కడైనా ల్యాబ్స్లో ఉంటాయండి. ఎనీ ల్యాబ్ అవుట్ సైడ్ ఇన్ హౌస్లో ఉండే రేడియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళలో ఉంటుంది. ఇది సింపుల్ టెస్ట్. ఇది జస్ట్ ఇట్స్ ఎన్ ఎక్స్రే. మ్యామోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఎక్స్రే. రొమ్ముకి అంటే బ్రెస్ట్కి మాత్రమే ఎక్స్రేస్ వెళ్తాయి. ఇట్ ఈస్ నాట్ అగైన్ హార్మ్ఫుల్ టు ద బ్రెస్ట్. చాలా మందికి అపోహ ఉంటుంది, అని నేను 45 ఇయర్సే కదా నాకు ఎందుకు ఇప్పుడు ఈ ఎక్స్రే ఎక్స్పోజర్ అనేది. నథింగ్ అండి. ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ అంటే హార్మ్ఫుల్ అయ్యేంత రేడియేషన్ అయితే కాదు అది. అండ్ కంపేర్ టు ద బెనిఫిట్స్ దో స్మాల్ మైన్యూట్ రిస్క్స్ ఆర్ వెరీ వెరీ మినిమల్. సో that is almost life saving screening test kadandi. So they have to undergo, they can go kaadu, they have to undergo to protect them from the effects of breast cancer. Apart from this breast cancer kaakunda cervical cancer kuda screening undandi. 21 years nunchi start chesukovali. Every 3 years till 30 years. అంటే 21 to 30 ఇయర్స్ వరకు 3 సార్లు చేయించుకుంటారు. 30 నుంచి 65 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ 5 ఏళ్ళకి ఒకసారి చేయించుకున్నా సరిపోతుందండి. ఎవ్రీ 5 ఇయర్స్ సరిపోతుంది. దీనిలాగా బ్రెస్ట్ క్యాన్సర్ లాగా మనం ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ 2 ఇయర్స్ వన్స్ మెమోగ్రామ్ లాగా అవసరం ఉండదు.
30 నుంచి 65 ఇయర్స్ వరకు 5 ఇయర్స్ వన్స్ కూడా సరిపోతుంది Hmm. సర్వైకల్ స్క్రీనింగ్ కోసం. ఓకే. సర్వైకల్ క్యాన్సర్ ఓకే. ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ నెంబర్ 1 ఉండేదండి ఇండియాలో. Hmm. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ 1 అయింది. అవును. సో ఇప్పుడు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా డిటెక్ట్ చేస్తున్నాము. Hmm. ఎస్పెషల్లీ ఇంకా చెప్పాల్సిన కారణాలు చాలా ఉంటాయి, అది మళ్ళీ మాట్లాడదాం. ఓకే. ఉమెన్స్లో ఎస్పెషల్లీ మహిళల్లో ఎలాంటి క్యాన్సర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి? అది ఇప్పుడు చెప్పుకున్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ ద టాప్ మోస్ట్ అండి, నో డౌట్ ఇన్ దట్. ఓకే. ఇండియాలో ఇప్పుడు ఫస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, Mhm. ఇవి కూడా చాలా కామన్గా, అంటే ఆల్ గైనకలాజికల్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఆర్ కామన్ ఇన్ ఉమెన్ Hmm. అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్రెస్ట్ క్యాన్సర్. కొంతమందిలో కోలాన్ క్యాన్సర్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. Hmm. వెన్ కంపేర్ టు మేల్స్ కొంచెం లోనే ఉంది, బట్ దే ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్ ట్రెండ్ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ది సేమ్ వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ డైట్స్ అండ్ ఆల్ ఫాలో అయ్యేందువల్ల. అపార్ట్ ఫ్రమ్ దిస్ కొంతమందిలో లంగ్ క్యాన్సర్ కూడా రేర్గా డిటెక్ట్ చేస్తున్నామండి. అంటే స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళలో కూడా కొన్ని మ్యూటేషన్ కారణాల వల్ల లంగ్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి ఫీమేల్స్. ఓకే. మెన్స్లో అయితే? మెన్స్లో చూసుకుంటే మాత్రం మోస్ట్ కామన్లో ఇప్పటికీ అయితే ఓరల్ క్యావిటీ అండ్ ఓరోఫెరింజియల్, అంటే నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, Hmm. ఇవి చాలా మోస్ట్ కామన్. అవును. అపార్ట్ ఫ్రమ్ దట్ లంగ్ క్యాన్సర్, Hmm. కోలాన్ క్యాన్సర్, Hmm. ఇవి చాలా మోస్ట్ కామన్ ఇన్ మెన్. ఓకే. ఎందుకు వాళ్ళకి ఎక్కువగా అవే క్యాన్సర్స్ అంటే రీజన్స్ ఏమనుకోవచ్చు? వన్ ఈస్ డెఫినెట్లీ 75-80% ఆర్ రిలేటెడ్ టు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఓకే. ఎందుకంటే స్మోకింగ్ చేసినప్పుడు గుట్కా ఇవన్నీ వేసుకున్నప్పుడు ఫస్ట్ ఎక్స్పోజర్ అయ్యేదంటే ఈ మికోజా, Hmm. నోటి మికోజా, లారింగ్స్ మికోజా, లంగ్లో ఉండే ఇపిథీలియం అంటాం, అవన్నీ డైరెక్ట్గా స్మోక్కి ఎక్స్పోజర్ అవుతుంది. సో దానివల్ల ఫస్ట్ వచ్చే క్యాన్సర్స్ అని అవే ఉంటాయి. Hmm. సో ఎక్కువ మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద స్మోకింగ్ పర్సన్స్ ఆర్ మెన్ కాబట్టి ఎక్కువ Oh. మెన్లో ఇవి ఎక్కువగా. ఈ మధ్యన ఫీమేల్స్ కూడా స్మోకింగ్ అనేది చూస్తున్నామండి. Hmm. విత్ ఎన్ అలామ్ దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ఇంక్రీజ్. స్మోకింగ్ అండ్ లంగ్ క్యాన్సర్స్ ఇన్ ఉమెన్ అండ్ థ్రోట్ క్యాన్సర్స్ ఆర్ లారింజల్ క్యాన్సర్స్ ఆర్ ఆల్సో Hmm. గోయింగ్ టు ఇంక్రీజ్ ఇన్ ద న్యూర్ ఫ్యూచర్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్. మన ఫీమేల్స్లో కూడా స్మోకింగ్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. యాక్చువల్గా క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు బాగా వీక్ అయిపోతూ ఉంటారు. Hmm. అంటే వాళ్ళకు సరైన ఫుడ్ తీసుకుంటే నార్మల్గా లైఫ్ లీడ్ చేయొచ్చా, లేకపోతే ఆ మెడిసిన్స్ వల్ల వాళ్ళు అలా వీక్ అయిపోతూ ఉంటారంటారా? ఫస్ట్ పేషెంట్ సపోజ్ ఒక స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్ మన దగ్గరికి వచ్చారే అనుకోండి, Hmm. వాళ్ళు ఆల్రెడీ ఆ క్యాన్సర్ వల్ల వీక్ అయి ఉంటారు. ఓకే. వాళ్ళకి ఆకలి ఉండదు, ఉన్న ట్యూమరే సగం తినేస్తూ ఉంటుంది వాళ్ళని. Mhm. సో మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు అనుకోండి, ఆర్ ఫస్ట్ 2 to 3 months ఆఫ్ కీమోథెరపీ అనుకుందాం. Hmm. ఏమవుతుందంటే ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో మనకి ట్రీట్మెంట్ రిలేటెడ్ ఆ వామిటింగ్ సెన్సేషన్ కానీ, నాజియా కానీ, కీమోథెరపీ వల్ల వచ్చే ఆ మైల్డ్ వీక్నెస్ వల్ల కూడా తినడం అనేది కొంచెం తగ్గుతుంది ఇనిషియల్గా. ఓకే. బట్ ప్యారలల్గా మనకు బెనిఫిట్ ఏమవుతుందంటే లోపల ఉన్న క్యాన్సర్ కణాలు చనిపోతూ వస్తుంటాయి, గడ్డలు కరుగుతూ వస్తుంటాయి. Mhm. సో వాటితో పోని ఏమవుతుందంటే వాళ్ళకి అప్టైట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే లోపల మనం కాజ్ని ట్రీట్ చేస్తున్నామో, ఆ ట్యూమర్ని ట్రీట్ చేస్తున్నామో, ఓకే. అప్పుడు ఏమవుతుందంటే లోపల ట్యూమర్ కరిగే కొద్దీ అప్టైట్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయ్యి పేషెంట్స్కి ఆ వెయిట్ గెయిన్ అని ఉంటుంది, ఆకలి పెరుగుతూ వస్తుంది. సో చాలామంది ఏమనుకుంటాం, ఆల్రెడీ నాకు ఆకలి ఉండదు, మళ్ళీ దానిపైన కీమోథెరపీ ఇస్తున్నారు, నీరసం అయిపోయి ఇంట్లో ఉండిపోతానేమో, చాలా వీక్ అయిపోయి సిక్ అయిపోయి బెడ్ రిడన్ అయిపోతానని అపోహలో ఉంటారండి. Hmm. బట్ అలా కాదు. Hmm. మనం ఆ కాజ్ని, ఆ క్యాన్సర్ని కానీ ట్రీట్మెంట్ చేసుకుంటే తాత్కాలికంగానే ఆ ప్రాబ్లమ్స్ కానీ ఓవర్కమ్ అయిపోతే 1 or 2 monthsలో పేషెంట్కి ఆల్మోస్ట్ నార్మల్ పర్సన్ లాగా ఆకలి పుట్టుకొస్తుంది, బరువు పెరుగుతారు, మళ్ళీ తినగలనంతా తింటూ ఉంటారు, మళ్ళీ మన నార్మల్ లుకింగ్ పర్సన్ లానే కనిపిస్తూ ఉంటారు. ఓకే. పర్టికులర్గా వాళ్ళు తినకూడని ఫుడ్, తినాల్సిన ఫుడ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? యూజువల్లీ అసలు మన ట్రీట్మెంట్ టైంలో వాళ్ళకి ఏది ఆకలి ఉండదండి, టు బీ ఫ్రాంక్. చాలామంది మనం అనుకుంటాం కానీ సార్ వాళ్ళ అటెండర్స్ చెప్తూ ఉంటారు వచ్చినప్పుడు, మేమేం చెప్పినా కానీ తినట్లేదు, ఏమీ వద్దంటున్నారు, తినాలనిపిస్తుంది కానీ ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి తినబుద్ధి అవ్వట్లేదు, అసలుకి వాసన చూస్తేనే వాంతికి వస్తుంది అనిపిస్తుంది. దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు దేర్ క్యాన్సర్ అండ్ ట్రీట్మెంట్ రిలేటెడ్ అండి. మనం ఏమీ అనడానికి లేదు కూడా, కానీ అన్నిటికీ మెడిసిన్స్ ఉండవు, కానీ టెంపరీ ఎఫెక్ట్స్ ఇవన్నీ. సో ఫలాన్ని తినకూడదు అంటే ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ అన్బాయిల్డ్గా ఎక్కువగా, కొంతమంది బిర్యానీస్, మసాలాస్, కారము, ఇవన్నీ అలవాటు ఉన్న వాళ్ళు మళ్ళీ తినడానికి ట్రై చేస్తారు, అది తినకూడదండి. ఎందుకంటే ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు లోపల మ్యూకోసైటిస్ అంటాం, కొంచెం పచ్చిగా ఉంటుంది గట్టంతా, దానివల్ల మనం తినే ఆహారం వల్ల ఇంకా కొంచెం మంట ప్రేరేపిస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. మాంసం అనేది
తినొచ్చు, బట్ నాట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ థెరపీ. 1 ఆర్ 7 to 10 డేస్ వరకు యూజువల్లీ అవాయిడ్ చేయమంటాం. ట్రీట్మెంట్ ఇచ్చిన 7 to 10 డేస్ వరకు ఆ పుండుల పచ్చిగా ఉండే వల్ల అరుగుదల తగ్గుతుంది, అంతకంటే ఏం కాదు. వన్స్ దే రికవర్ ఫ్రమ్ అవర్ కీమోథెరపీ ఎఫెక్ట్, తర్వాత ఆకలి బాగా పుట్టుకొచ్చినప్పుడు ప్రోటీన్ డైట్. సో ఈ మాంసం అనేది కొంచెం అట్లీస్ట్ ఫిష్ ఎగ్ తినచ్చు. చాలామంది అనుకుంటారు అసలుకే అవాయిడ్ చేయాలనేది. నాట్ లైక్ దట్. ప్రోటీన్ ఎంతైతే బాడీలోకి వెళ్ళగలుగుతుందో అంత మంచిదన్నమాట. ఎందుకంటే ఈ నాన్ వెజ్ రిలేటెడ్ ప్రోటీన్ అనేది ఎక్కువ ప్రోటీన్ అనేది ఇంటేక్ ఎక్కువ ఉంటుంది బాడీకి. అపార్ట్ ఫ్రమ్ దట్ దే హ్యావ్ టు టేక్ ఆల్ దాల్ ఐటమ్స్, రైస్, అన్ని కామన్గా ఇంటికాడ ఏమైతే తింటూ ఉంటారో అవన్నీ రిమైనింగ్ అని కంటిన్యూ చేయొచ్చు. లైక్ కాయగూరలు, ఆకుకూరలు, తాలింపు కూరలు ఇవన్నీ తినచ్చండి. స్పెసిఫిక్గా అవాయిడ్ చేయాల్సిన మసాలా, కారము. నాన్ వెజ్లో మరీ ఎక్కువగా మటన్, చికెన్ ఇలాంటివి ఎక్కువగా హెవీగా లేకుండా, స్పైసీగా లేకుండా అట్లీస్ట్ సమ్ ఎగ్, ఫిష్, ఈజీలీ డైజెస్టబుల్ నాన్ వెజ్ ప్రోటీన్స్ ఆర్ వెరీ గుడ్. ఫ్రూట్స్ కూడా అన్ని తినొచ్చు. ఫ్రూట్స్ అన్లెస్ దే హ్యావ్ సమ్ డయాబెటీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే తప్ప ఆల్ ఫ్రూట్స్, ఎస్పెషల్లీ జ్యూసెస్ తాగకుండా దాని బదులుగా ఫ్రూట్స్ తింటేనే బెటర్. బికాస్ దే కంటైన్ లాట్ ఆఫ్ ఫైబర్. ఆ ఫైబర్ అనేది లోపల ఉన్న స్టమక్ని కొంచెం ప్రశాంతపరిచి దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫీలింగ్ టు ఫుల్నెస్ అనే ఫీలింగ్ ఉంటుంది ఫైబర్ వల్ల. అండ్ కాన్స్టిపేషన్ రాకుండా పేషెంట్స్కి ఈజీ డైజెస్టబుల్ అవుతూ ఉంటాయి. సో రెదర్ దాన్ టేకింగ్ జ్యూస్, ఆ ఫ్రూట్స్ అనేది తినడం వల్ల ఇంకా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. పర్టికులర్గా ఈ ఫుడ్ తింటే క్యాన్సర్ వస్తుంది అన్నది ఏమన్నా ఉందంటారా? ఒక పలానా ఫుడ్ అంటే ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బోత్ హెల్త్ మెయింటైనింగ్ అనేది. పలానా ఫుడ్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది ఏమి ఉండదు. యూజువల్లీ బయట ఉన్న ఫుడ్స్ తీసుకున్నందువల్ల ఏమవుతుంది అంటే అడల్ట్రేషన్ పెరిగినందువలన వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ మధ్యన మనం చాలామంది వింటూ ఉన్నాం, మసాలా పౌడర్స్ ఆల్సో యాజ్ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ అని న్యూస్లో వచ్చింది. మన ఇండియన్ ఫుడ్ మార్కెటింగ్ ఆర్ ఫుడ్ మానిటరింగ్ అనేది కొంచెం వీక్గానే ఉంటుందండి, యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఎందుకంటే దోస్ రూల్స్ ఆర్ నాట్ దాట్ స్ట్రిక్ట్ టు కంట్రోల్ దిస్ అడల్టరేషన్. మనం న్యూస్లో వింటూ ఉంటాం, ప్రతిరోజు చూస్తూనే ఉంటాం, రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఏమవుతుంది, తెలియని వాళ్ళు ఏమవుతుంది, సో అది లోపల ఏముంటాయి అనేది మనకే తెలియదు అసలుకి. అవి యాక్చువల్లీ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయా లేదని ఎవరికి తెలియదు. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవుట్ సైడ్ ప్రాసెసెస్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఇవి అవాయిడ్ చేయలేదు అనేది ఏది చెప్పడానికి ఉండదండి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఈవెన్ మసాలాలు కూడా ఇంట్లో చేసుకోవడం ది బెస్ట్. అన్ని స్పైసెస్ రా మెటీరియల్స్ తెచ్చుకోగలం కదా, మనమే అన్ని చేసుకోగలం. మిక్సీలో వేసుకొని పౌడర్స్, మసాలా పౌడర్స్ అని, చికెన్ మసాలా, చాలా డిఫరెంట్ మసాలా పౌడర్స్ మనం చేసుకోగలం. అవి చేసుకుంటే ద బెస్ట్ అండ్ సేఫ్. అండ్ దే ఆర్ ఆల్సో ఫౌండ్ టు హ్యావ్ దిస్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. మన న్యాచురల్ స్పైసెస్కి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంతేగాని బయట నుంచి వచ్చే మసాలాల్లో దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి, వాటిలో ఏదో సబ్స్టెన్సెస్ యాడ్ చేసి మళ్ళీ అవి క్యాన్సర్ ప్రూవన్ అని చెప్పి ఆల్రెడీ న్యూస్లో వింటూ అవి తినాల్సిన అవసరం లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ బయట ఫుడ్స్లో ఉన్న పెస్టిసైడ్స్ కోటింగ్ అండి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. చాలా మందికి వంశపారంపర్యంగా ఎవరికైనా ఒకళ్ళకు ఉంటే కనుక అలా వస్తుందని చెప్పేసి అంటారు. అలా రావడానికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఫ్యామిలీలో? ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్స్ కానీ తీసుకుంటే 10 to 15% వరకు వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లే ఉంటాయండి. ఓకే. సపోజ్ ఒక 100 క్యాన్సర్ పేషెంట్స్ కానీ మనం తీసుకుంటే వాళ్ళకి ఏం అలవాటు లేకపోయినా, ఏ చెడు అలవాట్లు లేకపోయినా వాళ్ళకి క్యాన్సర్లు వచ్చినవి ఉంటాయి. అరౌండ్ 15% వేసుకున్నాం వంశపారపరంగా. అవి కొన్ని క్యాన్సర్ స్పెసిఫిక్గా ఉంటాయి. అన్ని క్యాన్సర్లు వంశపారపరంగా వస్తాయనేది ఎక్కడా లేదండి. కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్స్ ఉంటాయి. ఏవంటే అవి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్. ఇవి కానీ ఎవరిలో కానీ ఉంటే మాత్రం అట్లీస్ట్ జెనెటిక్ టెస్టింగ్ ఏమైనా అవసరమైతే చేయించుకోవడం, వాళ్ళ వంశంలో ఎవరికన్నా ఉందా లేదా అనేది తెలుసుకోవడం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళల్లో ఉంటే వాళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలాగో చేస్తాం, డిటెక్ట్ అయినాం, పిల్లల్లో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి ఒకవేళ జెనెటిక్ కాజ్ అయి ఉంటే, సో వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా టెస్ట్ చేసుకోమని చెప్తామన్నమాట. సో అట్లీస్ట్ 10 to 15% అంటే పేషెంట్ వచ్చినప్పుడు అందరికి హిస్టరీ తీసుకుంటామండి. ఓకే. జస్ట్ బ్లైండ్గా వీళ్ళకి మీకు వంశపారంగా వచ్చింది మీకు రాలేదని చెప్పడానికి ఉండదు. ఆల్మోస్ట్ 3 degree అంటే 3 generations ఆఫ్ ఫ్యామిలీస్ హిస్టరీ తీసుకుంటాం. మీ పెద్దవాళ్ళలో ఎవరికైనా ఉండిందా, బాబాయిలో ఎవరికైనా ఉందా, పిల్లల్లో ఎవరికైనా ఉండిందా, కజిన్స్లో ఎవరికైనా ఉందా అనేది అందరినీ వాళ్ళ రిలేటివ్స్ గురించి అన్నీ అడిగి ఎక్కడైనా స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంటే, ఒక పేషెంట్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు,
వాళ్ళ అమ్మకి ఓవేరియన్ క్యాన్సర్ ఉండొచ్చు, అమ్మమ్మకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉండొచ్చు, నాన్న సైడ్ నుంచి కోలాన్ క్యాన్సర్ ఉండొచ్చు. ఇవన్నీ ఒక అసోసియేషన్ అనమాట. పెద్దవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే చిన్న వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని రూల్ ఏం లేదు. కొన్ని జీన్స్ ఏం చేస్తాయంటే అవి మల్టిపుల్ క్యాన్సర్స్ కాజ్ చేసే జీన్స్ ఉంటాయి. సపోజ్ BRCA1 మ్యూటేషన్ అంటామండి. ఆ BRCA1 మ్యూటేషన్ వల్ల ఓవేరియన్ క్యాన్సర్ రావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. మదర్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిండొచ్చు, వాళ్ళ పిల్లల్లో ఓవేరియన్ క్యాన్సర్ లాగా బయటపడవచ్చు. సో అంత ఇంపార్టెంట్ అనమాట ఫ్యామిలీ హిస్టరీ అనేది, ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది. ఈ రోజుల్లో మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది చాలా యూజ్ చేస్తున్నామండి. ఓన్లీ థింగ్ ఈస్ మెయిన్లీ టు మోడిఫై ద ట్రీట్మెంట్ ఫర్ దట్ పేషెంట్. జెనెటిక్ అని పాజిటివ్ వస్తే కొన్ని డ్రగ్స్ యాడ్ చేస్తాం, ఇంకా బెనిఫిషన్ ఉంటుంది. ది అదర్ రీజన్ ఈస్ టు టెస్ట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ సో దట్ వీ క్యాన్ అవాయిడ్ గెటింగ్ ద క్యాన్సర్స్ ఎర్లీ. ఎర్లీగా వచ్చే క్యాన్సర్స్ ఏమైనా ఉంటే దాన్ని ముందుగానే స్క్రీన్ చేసుకుని డిటెక్ట్ చేసుకుని క్యూర్ చేసుకోవచ్చు. సో అరౌండ్ 15% ఉండొచ్చు అండి ఈ జెనెటిక్ కాజ్ అని. ఓకే. ఈ క్యాన్సర్ అనేది రాకుండా ఏమైనా ఇంజెక్షన్స్ అంటే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళ ముందుగానే ఇంజెక్షన్ తీసుకునే ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయంటారా? ఒకే ఒక ఇంజెక్షన్ అండి. మీరు రీసెర్చ్ అనేది డీప్గా వెళ్ళకుండా కళ్ళు మూసుకొని ఒక ఇంజెక్షన్ వల్ల క్యాన్సర్ రాకుండా చేయొచ్చు అనుకుంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఓకే. అందరూ కాదు, అది కూడా 9 years ఎవరైతే చేరుతారో బోత్ మేల్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అందరూ అనుకుంటారు ఓన్లీ గర్ల్స్కే ఇవ్వాలేమో అని. సర్వైకల్ క్యాన్సర్ అలా కాదండి. రీజన్ బీయింగ్ సర్వైకల్ క్యాన్సర్ ఒక కారణం దేనివల్ల అంటే హ్యూమన్ ప్యాపులోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల. హ్యూమన్ ప్యాపులోమా వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్కి ఆల్మోస్ట్ 99% అదే కాదు. సో దానివల్ల మనం ఒకసారి వ్యాక్సిన్ ఇస్తే 99% ఆ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుందండి. సో అంత ఇంపార్టెంట్ అనమాట. సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయాలనుకుంటే వ్యాక్సినేషన్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ. వన్స్ ఎవరైనా కానీ ఒక 9 years కానీ రీచ్ అయితే అట్లీస్ట్ టిల్ 15 years ఏజ్లో ఉన్న వాళ్ళలో 2 doses ఇచ్చుకుంటే సరిపోతుందండి ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఈ రోజు కానీ ఇచ్చుకుంటే ఆల్మోస్ట్ 2 months తర్వాత సెకండ్ డోస్ క్లోజ్. సో దీంతో ఆల్మోస్ట్ ఆ HPV ఇచ్చినందువల్ల ఏమవుతుందంటే బాడీలో HPV వైరస్కి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. వాళ్ళలో ఆ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. ఇన్ఫెక్షన్ రానప్పుడు క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. సింపుల్. ఇంజెక్షన్ వల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. చాలా అపోహాలు ఉంటాయి. ఫర్టిలిటీ ఏమైనా ఇష్యూస్ వస్తాయేమని భయపడతారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఫీవర్స్ రావడం, రియాక్షన్స్ రావడం భయపడతారు. మేము ఆల్మోస్ట్ రెగ్యులర్గా డైలీ ఇస్తూ ఉంటామండి. పేషెంట్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ చేసిన వాళ్ళ పిల్లల్ని వాళ్ళే తీసుకుని వచ్చి లేకుంటే అడిగిన వాళ్ళను మేమే సజెస్ట్ కూడా చేస్తూ ఉంటాం. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే తీసుకురండి అమ్మా, ఇది సేఫ్ అయ్యే డ్రగ్ అని చెప్పి వెన్ వీ డూ కౌన్సిలింగ్ చేసుకుంటాం. అబ్జర్వేషన్ చేస్తాము. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక 1/2 hour అబ్జర్వేషన్లో పెడతాము. జస్ట్ ఏదో ఇచ్చేసి అట్లా పంపించాము కూడా. అసలుకి చాలా వన్ ఆఫ్ ది సేఫెస్ట్ వ్యాక్సిన్ అనమాట. ఈ అపోహాలన్నీ బయట పెట్టుకొని ఎవరు ఇంట్లో కానీ 9 years కానీ రీచ్ అయిన పిల్లలు ఉంటే మాత్రం దయచేసి వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ వేయించడం అనేది మా సజెషన్. 9 to 15 years. ఇన్ కేస్ 15 years అయ్యో మా పిల్లలు 18 years వచ్చారండి ఏమన్నా ఇవ్వచ్చా లేదా అనేది కూడా అడుగుతూ ఉంటారు. 15 నుంచి 26 years వరకు మధ్యలో ఉన్న వాళ్ళు కూడా వేయించుకోవచ్చు అండి. ఇట్ స్టిల్ హ్యాస్ ఎఫికసీ. అంటే అది ఇంకా ఆల్మోస్ట్ 80% వరకు రాకుండా ప్రివెంట్ చేస్తుంది. దో 99% అని చెప్పలేము. ఇట్ ఈ 75 to 80% వరకు కూడా ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా ప్రివెంట్ చేస్తుంది. పర్టికులర్గా ఆ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మాత్రమే చేస్తుంది అంటారా, లేదంటే వంశంలో వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ గొంతు క్యాన్సర్ కానీ ఇట్లాంటివి ఉంటాయి, అవి కూడా వీళ్ళకి వాటిలో కొన్ని కూడా ఎక్స్ట్రాగా ప్రివెంట్ చేస్తుందండి. యానల్ క్యాన్సర్, జెంట్స్లో పినైల్ క్యాన్సర్, ఫీమేల్స్లో మళ్ళీ తీసుకుంటే అపార్ట్ ఫ్రమ్ సర్వైకల్ క్యాన్సర్ వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, వాళ్ళలో కూడా యానల్ క్యాన్సర్, ఓరోఫారింజియల్ క్యాన్సర్ కూడా స్పెసిఫిక్గా అది మాత్రం పనిచేస్తుందండి. ఓరోఫారింగ్స్ అనేది కూడా ఈ వైరస్ వల్లే వస్తుంది. సో ఆ ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ సర్వైకల్ క్యాన్సర్ నేను చెప్పినట్టు వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, మేల్స్లో అయితే పినైల్ క్యాన్సర్స్, జెనిటల్ వాట్స్ అంటాం, కొంతమంది జెనిటల్ ఏరియాలో పులిపిరి లాగా డెవలప్ అవుతాయి. ఇవి కూడా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వచ్చిన వాట్సే అనమాట. దో బినైన్ కండిషన్, అది నాట్ ఏ క్యాన్సర్, అవి కూడా రాకుండా చేస్తుంది అనమాట. సో అంత బెనిఫిషియల్ ఎఫెక్ట్స్. ఓన్లీ మన సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎందుకు ఎక్కువగా చెప్పుకుంటున్నామంటే వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత అదే మోస్ట్ కామన్ క్యాన్సర్ కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఈవెన్ ఎల్డర్లో కొంతమందిలో వల్వల్ క్యాన్సర్ ఎప్పుడో 60-70 years వాళ్ళలో కూడా వస్తూ ఉంటాయి. ఫ్యూచర్లో అవి కూడా రాకుండా ఉండడానికి కూడా ప్రివెంట్ చేస్తుంది. 9 to 15 years బిలో వాళ్ళకి ఇస్తే కనుక ఇండికేషన్ ఈస్ ఫ్రమ్ 9 years బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టిల్ 15 years 2 doses. ఏ బాయ్ కానీ గర్ల్ కానీ 15 years to 26 years మధ్యలో కానీ అడల్సెన్స్ కానీ ఉంటే మాత్రం 3 doses సఫిషియెంట్. వాళ్ళకి 80 to 85% వరకు వచ్చే ఛాన్స్ ఉండదు. వీళ్ళకి 90%, 99% అని చెప్పొచ్చు అనుకోండి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ వల్ల
వచ్చే కారణం వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ఈస్ ద హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఆల్మోస్ట్ 99% to 100% అని చెప్తాం. అదే రీజన్. ఓకే. ఆ ఇన్ఫెక్షన్ అని ప్రివెంట్ చేస్తే మన క్యాన్సర్ రాకుండా ఉంటుంది, సింపుల్. ఓకే. ఎందుకంటే వన్స్ ఏజ్ ఈజ్ ఇంక్రీజింగ్, ఆ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ అనేది ఆటోమేటిక్గా మన బాడీలోకి చేరిపోతూ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే మనకు తెలియకుండా ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఏజ్ ఇంక్రీజ్ అయిపోద్ది ఇన్ఫెక్షన్ అనే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటుంది ఈ హెచ్పివి. సో ఎర్లీగా మనం ఇచ్చినందువలన మనకు ఆ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అనేది రాకుండా ఉంటుంది, ఇన్ఫెక్షన్ అనేది క్యాచప్ కాకుండా ఉంటుంది ఎర్లీగా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, నాట్ బిఫోర్ 9 years, అట్లీస్ట్ ఫ్రమ్ 9 years. అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది అంటారు ఇంజెక్షన్కి? లేదండి, ఈచ్ ఇంజెక్షన్ మీ కాస్ట్ అరౌండ్ 5,000 to 10,000 మధ్యలో ఉంటుంది, డిపెండ్స్ ఆన్. 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయండి, సర్వారిక్స్ అని గార్డాసిల్ అని. అంటే దాంట్లో కూడా వ్యాలెన్సీ అంటాం, అంటే ఎన్ని వైరస్ ప్రివెంట్ చేస్తుంది, ఎన్ని వైరస్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్స్, అంటే వేరియంట్స్ అంటాం దాంట్లో. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ మల్టీ వేరియంట్ అంటాం. 9 గార్డాసిల్ 9 ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్, అంటే 9 types ఆఫ్ హెచ్పివి వేరియంట్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు జెంట్స్ అని లేడీస్ అని ఏమి కాదు, ఆల్కహాల్ సేవిస్తూ ఉంటారు, స్మోక్ చేస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా ఎలాంటి క్యాన్సర్స్ చూస్తాము? నో డౌట్ స్మోకింగ్ అంటే మనకు లంగ్ క్యాన్సర్, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. కానీ అయినా కానీ మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాం. లంగ్ క్యాన్సర్ అనేది రాను ఇంక్రీజ్ అవుతుందండి. ద మెయిన్ రీజన్ బీయింగ్ వీఆర్ సీయింగ్ ద స్మోకింగ్ ఇన్ ఈవెన్ అడోలసెంట్ బాయ్స్, యంగ్ మేల్స్ అండ్ ఫీమేల్స్. సో ఎక్స్పోజర్ అనేది ఎర్లీ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు బయటపడకపోవచ్చు అండి. డౌన్ ది లేన్ 10 to 20 years మీరు తీసుకుంటే మాత్రం వీళ్ళ డ్యూరేషన్ ఆఫ్ స్మోకింగ్ ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది. సో వన్స్ దే స్టార్ట్ కంటిన్యూయింగ్ స్మోకింగ్ అనేది ఆల్మోస్ట్ దే విల్ టేక్ ఫర్ 10 to 20 years మినిమం తీసుకుంటూనే ఉంటున్నారు. ఎప్పుడు కానీ అన్లెస్ దే ఆర్ వెరీ డెడికేటెడ్ టు స్టాప్ దట్ అంటే మాత్రం స్టాప్ చేయట్లేదు కదా. సో అంత ఎక్స్పోజర్ పెరిగే కొద్దీ లంగ్ క్యాన్సర్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఓరల్ అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్, స్మోకింగ్ అసోసియేషన్ ఓన్లీ లంగే కాదండి. మనం అనుకుంటాం లంగ్ అనేది బాడీలోకి నికోటిన్తో పాటు చాలా హైడ్రోకార్బన్స్ అనేది, చాలా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేది బ్లడ్లోకి వెళ్తాయి. సో దాని వల్ల లెక్క ప్రకారం ఆల్మోస్ట్ 72 కెమికల్స్ ఆర్ నోన్ టు బీ కార్సినోజెనిక్ ఇన్ ద బ్లడ్. ఆ స్మోక్లో మనకి అందరూ తాగేది ఆ నికోటిన్ ఎఫెక్ట్ వల్ల. ఎందుకు తాగాలనిపిస్తుంది అంటే దాంట్లో ఉన్న నికోటిన్ వల్ల. కానీ మనకు తెలియని ఏంటంటే క్యాన్సర్ నికోటిన్ వల్ల రాదు, దాంతోపాటు ఉండే డిఫరెంట్ కెమికల్స్ వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది. ఆ కెమికల్స్ ఆల్మోస్ట్ 70 to 75 క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉంటాయి ఒక స్మోక్లో. సో ఇవన్నీ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుంది. వన్స్ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తే వి నో ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ విల్ టేక్ దట్ కెమికల్. సో ఎవరికన్నా ఎక్కడన్నా రావచ్చు అనమాట, స్టమక్లో రావచ్చు, యూరినరీ బ్లాడర్లో రావచ్చు, లివర్లో రావచ్చు, బ్రెయిన్లో రావచ్చు. సో ఒక ఏరియాలో వస్తుందనే కాదండి స్మోకింగ్. అపార్ట్ ఫ్రమ్ లంగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా ఆర్గన్స్, ఏ ఆర్గన్స్ కన్నా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంటే స్మోకింగ్ అనేది అంత డేంజర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్కహాల్ అండ్ ఎక్కువ లివర్ క్యాన్సర్ అండి. స్టమక్, కోలాన్, లివర్ క్యాన్సర్ ఆర్ మోర్ కామన్ విత్ ఆల్కహాల్ అసోసియేషన్. ఎందుకంటే డైరెక్ట్ ఎక్స్పోజర్ తీసుకుని వెంటనే, ఆల్కహాల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కెమికల్, C2H5OH, ఎథనాల్ అంటాం అంతే కదండి. అది కెమికల్ గ్యాస్ ఇరిటేషన్ కాజ్ చేస్తుంది. డైరెక్ట్గా ఆల్కహాల్ అనేది లివర్కి వెళ్తుంది ఫస్ట్ మెటబాలిజంలో, అక్కడ ఎక్కువ లివర్ సెల్స్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది కెమికల్కి. సో వన్స్ దే గెట్ ఇరిటేటెడ్ అగైన్ అండ్ అగైన్, ఇరిటేషన్ అయ్యేందువలన సిరోసిస్గా లివర్ మారిపోయి దాంట్లో నుంచి మళ్ళీ లివర్ క్యాన్సర్ అనేది పుట్టుకొస్తుంది. సో అంత ఆల్కహాల్ సేఫ్ అనేది చెప్పడానికి ఉండదని చాలామంది అడుగుతుంటారు. యాజ్ లో యాజ్ పాసిబుల్ ఈజ్ ద సేఫెస్ట్ అని చెప్తాను. సార్ ఇంకా తాగడం నా వల్ల అంటే ఐ కాంట్ అవాయిడ్ డ్రింకింగ్ ఆల్కహాల్ అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా మేము కౌన్సిలింగ్ ఇచ్చి, సైకాట్రిక్ కౌన్సిలింగ్ కానీ డీ అడిక్షన్ సెంటర్స్ పంపించారు, డీ అడిక్షన్ కౌన్సిలింగ్ ఇచ్చి ట్రై చేస్తాము. యాజ్ లో యాజ్ ద పాసిబుల్ ఈజ్ ద మినిమం టు బి టేకన్. ఎవరికి కానీ ఇంత అమౌంట్ అని చెప్పడానికి ఉండదు అండి. దట్ కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ డైలీ 30 ml తాగితే చాలా మంచిది అంటే సార్ రాంగ్ నోటేషన్ అండి. అదేమి ఇట్స్ నాట్ ఎ ఫుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు థింక్ దట్ ఇట్స్ నాట్ ఎ ఫుడ్. మేబీ ఇట్ మే బి ఎ మెడిసిన్. It's not a food first of all. So how can it be a good for health? It is not used to maintain the health. Definitely it is one of the chemical, not as a food item kabatti it should not be taken అనేది is the best concept. ఇంత అంత అమౌంట్ అనేది డిఫరెంట్ రీసెర్చెస్ జరుగుతున్నాయండి. కొంతమంది 30 ml డైలీ తీసుకున్న పర్లేదు అనే రీసెర్చెస్ కూడా ఉన్నాయి. ఈవెన్ 30 ml ఆఫ్ ఆల్కహాల్ డైలీ ఈజ్ ఆల్సో హార్మ్ఫుల్ ఫర్ ది. కొంతమంది ఆల్కహాల్ లైట్గా తీసుకుంటే హార్ట్కి మంచిది కదా అంటే కదా సార్ అని వస్తారు. హార్ట్కి మంచిది కదండి, ఆల్కహాల్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదండి, చాలా ఉన్నాయి కదా హార్ట్ మెయింటైన్ తాగే వాళ్ళు రీజన్ చెప్తారని వాళ్ళు కదా. అంటే దే ఫైండ్ సమ్ రీజన్
టు టేక్ ది ఆల్కహాల్. ఏదో ఒక దాంట్లో చెడుని 90% వదిలేసి 1% మంచిని తీసుకుని మంచిది కదా, బెటర్ కదా అని చెప్తారు. కానీ అది ఉండొచ్చేమో కొన్ని రీసెర్చ్ లో, బట్ యాజ్ సచ్ నేను ఆంకాలజిస్ట్ గా ఐ డోంట్ సజెస్ట్ దిస్ మచ్ ఆఫ్ ఆల్కహాల్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఆర్ ఇట్ వోంట్ కాజ్ క్యాన్సర్స్ అనేది నేను చెప్పలేను. దెర్ ఈస్ నో నథింగ్ ప్రూవన్ లైక్ దట్ ఇంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ సేఫ్ టు డ్రింక్ అనేది ఎక్కడ లేదండి. అంటే డిఫరెంట్ కాంట్రడిక్టరీ రీసెర్చ్ అవుట్కమ్స్ వచ్చాయి. కొన్ని రీసెర్చ్లో అయితే ఈవెన్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఆల్సో కాజెస్ హార్మ్, కొంతమంది సేఫ్ అని చెప్పున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం తీసుకోవాలంటే ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్ టోటలీ కంప్లీట్లీ. ఇంకా దాని తర్వాత మీరు ఎంత తీసుకుంటే దాన్ని మీరు రిస్క్ తీసుకునేది దాన్ని బట్టి. ఇఫ్ యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ యువర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్స్ ఆర్ అదర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజెస్. దట్స్ ఆల్ ఐ క్యాన్ సే ఓవరాల్. క్లియర్ కట్ గా ఒక క్రిస్ప్ గా చెప్పాలంటే ఇదే అంతే. అవును, కరెక్టే. చాలా మంది అంటూ ఉంటారు అసలు ఎలాంటి హ్యాబిట్స్ లేవు, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, స్మోక్ చేయడం కానీ, ఇంకేస్ బయట ఫుడ్ తినడం కానీ, అయినా సరే మా వంశంలో ఎవరికి లేదు కానీ క్యాన్సర్ వచ్చింది అంటారు. మరి దానికి మనం ఏ విధంగా రీజన్స్ చెప్పొచ్చు అంటారు? చాలా జెనెటిక్ కాజెస్ ఉంటాయండి. అంతే. జెనెటిక్ అనేది ఖచ్చితంగా వంశపారపర్యంగా రావాల్సిన అవసరం లేదు. చాలా మందికి అపోహ ఉంటుంది. కొంతమంది పాపం వస్తుంటారు, దే ఆర్ కంప్లీట్లీ వెజిటేరియన్స్, నో స్మోకింగ్, నో ఆల్కహాల్, డైలీ వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, క్యాన్సర్ వచ్చింది సార్ అంటారు. దే రిగ్రెట్ దేర్ లైఫ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు పియర్ గ్రూప్స్ ఉంటారు, డైలీ స్మోకింగ్ చేస్తారు, డైలీ ఆల్కహాల్ తీసుకుంటారు, మంచిగా నాన్ వెజ్ అన్ని బయట ఐటమ్స్ తింటూ ఉంటారు, నార్మల్ ఉంటారు. దే కంపేర్ దేర్ లైఫ్ విత్ అదర్స్, దే రిగ్రెట్ అండ్ కమ్స్ టు అస్, సరే ఏంటి నా పరిస్థితి, క్యాన్సర్ అనేది నేను ఏం తీసుకోవాలని, నేనేం అన్యాయం చేస్తే నాకు క్యాన్సర్ వచ్చింది. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్ వుడ్ బి ఒకటే అండి, జెనెటిక్ అండి. అంటే జన్యు పరంగా వచ్చే మార్పిడి వల్ల వచ్చేదే క్యాన్సర్ అండి. ఎందుకంటే మనకి క్యాన్సర్ అనేది మనం బయట నుంచి చెడు అలవాట్ల వల్ల రావాల్సిన అవకాశం అని చెప్పడానికి లేదు. ర్యాండమ్ ఈవెంట్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే మన జనాభా 1,00,000 మంది జనాభా తీసుకుంటే మనకి తెలియకుండా మన బాడీలో సెల్స్ అనేది మ్యూటేషన్ అవుతూ ఉంటాయి, మ్యూటేట్ అవుతూ ఉంటాయి. డిఎన్ఏ అనేది మ్యూటేట్ అవుతూ ఉంటాయి, ఏదో ఒక కారణం వల్ల మ్యూటేట్ అవుతూ ఉంటాయి. ఆ రిపేర్ కానీ జరగకపోతే వాళ్ళ బాడీలో సమ్ కారణం వల్ల, అది మనం తీసుకున్న పదార్థం వల్ల, బ్యాడ్ హ్యాబిట్ వల్లనే కాదు, ఒకవేళ అది రిపేర్ కాకపోతే ఆ నార్మల్ కణం అనేది క్యాన్సర్ కణంగా మారే అవకాశం ఉంటుంది. ర్యాండమ్ మ్యూటేషన్స్ క్యాన్ హ్యాపెన్ టు ఎనీవన్ అండి. సపోజ్ కొంతమంది పిల్లల్లో చూస్తుంటాం లుకీమియాస్ అంటామండి, అక్యూట్ లుకీమియాస్, బ్లడ్ క్యాన్సర్ టిపికల్లీ 5 years 10 yearsలో కూడా లుకీమియాస్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏం అలవాట్లు ఉంటాయండి చెప్పడానికి? అవి లుకీమియాస్ వంశపారంపరంగా వచ్చేవి కూడా కాదు. జస్ట్ ఒక బోన్ మ్యారోలో ఒక తెల్ల కణంలో స్మాల్ మ్యూటేషన్ వచ్చి ఉంటే అది లుకీమియా క్యాన్సర్గా మారిపోయి ఉంటుంది. అదంతా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, బ్లడ్ క్యాన్సర్. సో టిపికల్ ఎగ్జాంపుల్, సార్ మా పిల్లలు ఏమన్నా ఏం చేస్తే మాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ర్యాండమ్గా ఒక 1,00,000 మంది పిల్లలు తీసుకుంటే 1 or 2 మ్యూటేషన్స్ అలా జరిగి వాళ్ళకి క్యాన్సర్ వచ్చి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అది దురదృష్టంగా భావించాలండి. ఇలాంటివన్నీ ముందుగా కనుక్కోవడానికి స్పెసిఫిక్గా టెస్ట్లు అంటూ ఏమి ఉండదండి. లక్షణాలు ఏమైనా ఉంటాయంటారు? బ్లడ్ క్యాన్సర్ మాత్రం గుర్తించవచ్చు, చాలా మంచిగా గుర్తించవచ్చు. ఎస్పెషల్లీ బ్లడ్ క్యాన్సర్ కానీ లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఉంటుందండి, ఏమీ ఉండదు వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ వీక్నెస్. చిన్న పని చేసినా, నడిచినా వీక్ అయిపోతుంటారు. నడిస్తే కొంచెం ఆయాసం వచ్చేస్తుంటుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అంటే బాడీలో హిమోగ్లోబిన్ తగ్గిపోయినప్పుడు ఈ వీక్నెస్ వస్తూ ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంది? రక్త కణాలు తగ్గిపోవడమే కదా. ఆ రక్త కణాలు హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు వీక్నెస్ వస్తూ ఉంటుంది, వాళ్ళలో తెల్ల కణాలు తగ్గిపోతుంటాయి, ఊరికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా సార్ నెల నుంచి నాకు జ్వరం వస్తూనే ఉంది సార్ అంటే, సాయంత్రం అయితే జ్వరం వస్తుంది అంటారు, వీక్గా అనిపిస్తుంటారు. కొంతమందిలో బ్లీడింగ్ ఉంటుంది, చర్మం మీద స్పాట్స్ లాగా ఉంటాయి, మోషన్ పోయినప్పుడు ఏమైనా రక్తం పడవచ్చు, కొంతమందిలో ముక్కులో నుంచి రక్తం రావచ్చు, అంటే ప్లేట్లెట్లు తగ్గినప్పుడు ఇవన్నీ. సో బాడీలో ఈ 3 కణాలు అనేది చాలా అవసరం అండి, హీమోగ్లోబిన్, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్. సో ఇవన్నీ తగ్గినప్పుడు ఈ లక్షణాల ద్వారా బయటపడుతుంటారు బ్లడ్ క్యాన్సర్కి. సో వెంటనే జస్ట్ సింపుల్ సిబిపి విత్ పెరిఫరల్ స్మియర్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ అండి. ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ కన్నా వెళ్తే అది చేస్తారు. అది ఎలాగో మీరు డాక్టర్కి వెళ్ళినప్పుడు సజెస్ట్ చేస్తారు ఈ లక్షణాలు ఉన్నప్పుడు. ఆ సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారానే మనకు అర్థమైపోతుంది, ఓ మీకు బ్లడ్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉండొచ్చు. దాని తర్వాత పై టెస్టులు చేస్తాం, సపోజ్ బోన్ మ్యారో టెస్టులు, ఇవన్నీ పై టెస్టులు చేసి నిర్ధారణ చేసుకుంటాం. ఈ లక్షణాలు ఉంటే మాత్రం అట్లీస్ట్ 2 to 3 weeks ఉంటే ఎవరికన్నా నిర్లక్ష్యం చేయకూడదు, వెంటనే వెళ్ళి టెస్టులు అనేది చేయించుకోవాలి. ఓకే. చాలామంది చిన్నపిల్లల్లో కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం.
వాళ్ళకి క్యూర్ అయిపోతుంది అంటారా? అంటే చిన్నపిల్లల్లో గుర్తించడం కష్టం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఎనర్జీగానే ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళంతే కాస్త నీరసం ఉందని చెప్తారు. వాళ్ళు అలా చెప్పరు. ఎనర్జీగానే ఆడుతూ ఉంటారు ఇలాగా. మోస్ట్ కామన్ పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు ఏంటంటే లుకీమియా క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్లు అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రెయిన్ ట్యూమర్స్. ఓకే. సెకండ్ మోస్ట్ కామన్ ఇస్ బ్రెయిన్ ట్యూమర్స్ అండి. సో ఫస్ట్ లుకీమియాస్ అనేది నేను చెప్పిన లక్షణాలను బట్టి తినరు, సరిగా ఆడుకోరు, ఊరికే ఫీవర్స్ వస్తూ ఉంటాయి, ఇరిటబుల్గా ఉంటారు. ఈ లక్షణాలు ఏముంటే వెంటనే పీడియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్టులు చేస్తారు, బయటపడతారు. లుకీమియా క్యాన్సర్ అంటే చాలా వరకు క్యూరబుల్ అండి. చిన్నపిల్లల్లో వచ్చేది లుకీమియా అనే 2 టైప్స్ ఉంటాయి. ఏఎల్ఎల్ లుకీమియా అండ్ ఏఎంఎల్ లుకీమియా అని. ఓకే. చిన్నపిల్లల్లో ఎక్కువగా ఏఎల్ఎల్ వస్తూ ఉంటుంది. చాలా వరకు 90-95% టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం క్యూర్ అయిపోతుంది. అంటే మళ్ళీ రాకుండా అవకాశాలు ఉంటుంది. 90% వరకు మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటే 90-95% కంట్రోల్ చేసుకోవచ్చు, ఆ క్యూర్ కూడా చేసుకోవచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఆ ప్రెజెంటేషన్ బట్టి, ఆ ఉన్న క్యాన్సర్ని బట్టి సర్జరీకి వెళ్ళడము, అవసరమైతే రేడియేషన్ తీసుకోవడము. ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా చిన్నపిల్లల్లో క్యూరబుల్. చిన్నపిల్లలు అంటే చాలా వరకు ట్రీట్మెంట్ బాగా తట్టుకుంటారండి. మనకు తెలియదేమో, చిన్నపిల్లలు కదా వాళ్ళు ఏం తట్టుకుంటారు అనుకుంటాం, కానీ వాళ్ళల్లో బోన్ మ్యారో రిజర్వ్ అంటే వాళ్ళ ఆర్గన్ ఫంక్షన్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగుంటుంది. ఇచ్చే ట్రీట్మెంట్కి చాలా బాగా రికవర్ అవుతుంటారు. సో పెద్దవాళ్ళలో పోల్చుకుంటే చిన్నపిల్లలు ఎక్కువ ఈజీగా మనం నయం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా తట్టుకునే శక్తి వాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది. ఓకే. వాళ్ళు యా యా అవును. యాక్చువల్గా క్యాన్సర్ పేషెంట్స్ అంటే కొంచెం భయపడుతూ ఉంటారు. అటాక్ అవుద్దా పక్కన వాళ్ళకి, వాళ్ళని టచ్ చేస్తే అవుతుందా, లేదంటే వాళ్ళు ఫుడ్ షేర్ చేసుకుంటే అవుతుంది. కానీ ఇలాంటివి ఏమన్నా కామన్ డౌట్స్ అండి, అందరూ అడిగేదే. పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. సో మా క్యాన్సర్ ఉంది కదా, మా ఇంట్లో పిల్లలు ఉంటారు, మా దగ్గరికి రాకుండా ఉండలేరు వాళ్ళు, మేమందరం ఒకే రూమ్లో ఒకే ఇంట్లో ఉంటాము, ఏమైనా అవుతుందో కామన్ క్వశ్చన్ అండి. ఇది ఏమి ఇన్ఫెక్షన్స్ లాగా అంటుకోదండి. హ్యాపీగా అందరితో పాటు కలిసి భోజనం చేయొచ్చు, ఒకే కంచంలో తిన్నా ప్రాబ్లం ఉండదు, ఒకే బెడ్ మీద పిల్లలతో పడుకున్న ఇబ్బంది ఉండదు, వాళ్ళని ఎత్తుకోవచ్చు, ఆడుకోపించుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్ రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. అంటే ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందండి. ఆ టైంలో మాస్క్ వేసుకోవడం, ఏదైనా ఒకే రూమ్లో కొంచెం కన్ఫైన్ అవ్వడం జస్ట్ 7 to 10 days వరకు. మళ్ళీ ఇమ్యూనిటీ ఎలాగో వచ్చేస్తుంది ఒక 7 to 10 days తర్వాత. పలానా టైంలోనే ఎక్కువగా బయటకి ఎక్స్పోజర్ కాకుండా, బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే ఉంటూ బయట వాళ్ళ దగ్గరికి ఎక్కువ మరీ దగ్గరగా ఉండకుండా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అంటే కానీ క్యాన్సర్ వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది టచ్ చేస్తే అనేది అపోహ, అదేమి కాదు. నార్మల్గా ఉండొచ్చు. నార్మల్ అందరి వల్ల ట్రీట్మెంట్ అప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త. క్యాన్సర్ ఇస్ నాట్ ఎన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. ఓకే. కీమోథెరపీ చేసిన తర్వాత కూడా వాళ్ళ ద్వారా ఏమి ఇబ్బంది ఉండదు. క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అంటే పర్సన్ టు పర్సన్ ఏం స్ప్రెడ్ కాదు. ఓన్లీ థింగ్ వేరే పర్సన్ నుంచి పేషెంట్కి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలి. పేషెంట్కి ఇబ్బంది లేకుండా. పేషెంట్కి ఇబ్బంది కాకుండా, ఎవరన్నా చిన్నపిల్లలు జ్వరం ఉన్న వాళ్ళు పేషెంట్ దగ్గరికి రాకుండా, ఆల్రెడీ పెద్దవాళ్ళు ఎవరికైనా టీబీఓ ఏదో ఒక ఉన్న వాళ్ళు ఇంట్లో లేకుండా ఇంకెక్కడైనా సపరేట్ రూమ్లో ఉంచడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ థింగ్ ఈస్ కన్సర్న్ ఫర్ ది పేషెంట్ అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పేషెంట్ నుంచి ఏదో ఇన్ఫెక్షన్ వస్తుందని కాదు, పక్క వాళ్ళ నుంచి పేషెంట్కి ఇన్ఫెక్షన్ రాకుండా అనేది కేర్ తీసుకోవాలి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకే. పర్టికులర్గా కొంతమంది చెప్తూ ఉంటారు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే వెల్లుల్లి తినండి, ఇట్లా మంచిది, అంటే క్యాన్సర్ కణాలు లోపల ఫామ్ అవ్వు అని అంటారు. అది నిజమే అంటారు వాస్తవానికి? అంటే నాకు కంప్లీట్గా చెప్పాలంటే ఐ కాంట్ సే 100% దీనివల్ల వస్తుంది దీనివల్ల రాదనేది ఎప్పుడు కాన్సెప్ట్ కాదండి మన ఫుడ్ తీసుకుంటే. బట్ ఐ కెన్ క్లియర్లీ సే దట్ మన ఇండియన్ పదార్థాల్లో ఉండే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేది చాలా బాగుంటాయండి. ఎస్పెషలీ మీరు చెప్పినట్టు వెల్లుల్లి కానీ, ఉల్లిపాయలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్పైసెస్ కానీ, వీటికి ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అని చాలా అధికంగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది. సో అవి ఏం చేస్తాయంటే క్యాన్సర్ అనేది ఉత్పత్తి కాకుండా కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఏదో మనం రాకుండా ఉండడానికి కోసం తీసుకోకూడదండి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్ రెగ్యులర్గా మనం ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటే మంచి ఆకుకూరలు, కాయకూరలు, ఈ స్పైసెస్ మంచిగా మనం ఇంట్లోనే తయారు చేసుకొని తింటూ ఉండడం వలన ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో ఈ క్యాన్సర్ ఎక్కడైనా ఉత్పత్తి అవుతూ ఉంటే ఇవి కొంచెం యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్తో ఆర్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్తో స్టాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ దోస్ ఆర్ నాట్ ఫర్ క్యూర్, దోస్ ఆర్ నాట్ టు ప్రివెంట్, వెంటనే రేపో మాపో రాకూడదు అనే దానికోసం అయితే కాదండి. బట్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో తీసుకుంటే బెనిఫిషియల్గానే ఉంటుంది. ఎలాగో వీ డోంట్ టేక్ దెమ్ యాజ్ ఎ డ్రగ్స్ లా తీసుకోము స్పెసిఫిక్గా, ఇట్లా కూరలో యాడ్ చేసుకుంటాం, దట్ ఈస్ ఎనఫ్ డైలీ. మనం ఏదో ఒక దాంట్లో వాడుకుంటూ ఉంటే, డైలీ వాడుకుంటూ ఉంటే, స్పెసిఫిక్గా టూ కాన్షియస్గా ఉండకూడదండి ఇలాంటి వాటిల్లో. మనకు నచ్చినట్టు ఫుడ్ తింటూ ఉండాలి, హెల్తీ ఫుడ్ తింటూ ఉండాలి. నేను చెప్పినట్టు ఇప్పుడు చెప్పాను కదండి, ఆకుకూరలు, కాయగూరలు,
గడ్డికూరలు కూడా తినొచ్చు. కొంతమంది అట్లా ఉంటారు, గడ్డికూరలు తినకూడదు అని అంటారు. అంటున్నారు. దే కంటైన్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్. ఓకే. తప్పేం లేదు. డైటీషియన్ చెప్పిన ఏమన్నా డయాబెటిక్ డైట్ స్పెసిఫిక్గా ఏమైనా ఉంటే తప్ప అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా తినచ్చు. మామూలుగా ఆయుర్వేదం ద్వారా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేయించుకుని ఈ క్యాన్సర్ క్యూర్ చేస్తారని అంటున్నారు. అది సాధ్యమయ్యేదా, లేదంటే ఇలాంటి మెడిసిన్ ద్వారానే మనకి క్యూర్ అవుతుందా? ఆయుర్వేదం ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ ఏన్షియంట్ మెడిసిన్ ఆర్ గుడ్ మెడిసిన్ ఇన్ అవర్ ఇండియన్ సిస్టమ్. ఓకే. చెప్పాలంటే టు బి ఫ్రాంక్, ఆయుర్వేదం గురించి నాకు డీటెయిల్గా తెలియదు. నేను కామెంట్ కూడా చేయకూడదు. బికాస్ నేను చదువుకుని నేను నమ్మిన మెడిసిన్ ఏంటంటే మోడర్న్ మెడిసిన్, అదర్ నేమ్ ఇంటర్నల్ మెడిసిన్ ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటామండి నేను చదివింది. అంటే ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నానంటే దానికి ఒక ప్రూఫ్ ఉంది, సైంటిఫిక్ బేసిస్ ఉంది అని చెప్పడానికి ఉంటుంది మా దగ్గర. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక క్యాన్సర్కి డ్రగ్ ఇస్తున్నామంటే, సార్ ఎవరన్నా వచ్చి ఎందుకు ఇస్తున్నారు ఈ డ్రగ్ అని నన్ను అడగచ్చు. నేను వాళ్ళకి ప్రూఫ్ చూపించచ్చు. అది ఏం డ్రగ్ అని కూడా నన్ను అడగచ్చు. అది కెమికల్ నేమ్ నేను చెప్తాను కూడా దానికి. ఆ కెమికల్ ఏమి డ్రగ్, అది దాంట్లో కెమికల్ కాంపోజిషన్ ఏంటి, అది క్యాన్సర్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి. ఓన్లీ ఎఫెక్ట్ చెప్పాం, దానికి తగ్గ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, బెనిఫిట్ ఎంత, దానివల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పడానికి ఉంటుంది. దట్ ఈస్ ద ప్రూఫ్. అది మేము చదువుకుంది అంటే ఎవిడెన్స్ బేస్డ్ సైంటిఫిక్ మెడిసిన్. ఒక డ్రగ్ మార్కెట్లో రావాలంటే అది ఊరికి సింపుల్గా వచ్చేదండి. ఒక 1000 క్యాన్సర్ పేషెంట్స్, 1000 క్యాన్సర్ పేషెంట్స్లో ఒక దాంట్లో డివైడ్ చేస్తారు. 500 పేషెంట్స్ని సపోజ్ ఈ డ్రగ్ ఇచ్చి చూస్తారు. ఇంకో రిమైనింగ్ 500 పేషెంట్స్లో ఆ డ్రగ్ కాకుండా జస్ట్ అబ్జర్వ్ చేసి చూస్తారు. ఈ డ్రగ్ ఎంత బెనిఫిషియల్ ఉన్నది స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తారు తర్వాత ఎఫెక్ట్ కోసం. దే విల్ బి ఫాలోడ్ ఫర్ ఆల్మోస్ట్ 1 to 2 years డౌన్ ది లేన్. జస్ట్ ఒక 1 month 2 months ఎఫెక్ట్తో పాటు దాన్ని మార్కెట్లోకి తీసుకురారు. దాని సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఏంటి, ఏమన్నా మరి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, అది సేఫ్గా క్యాన్సర్ పేషెంట్లు ఇవ్వచ్చా లేదా, ఇచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది మంచి ఒక గుడ్ క్లినికల్ బెనిఫిట్ ఉంటుందా లేదా, ఇవన్నీ అవుట్కమ్స్ చూసే ఈ పేషెంట్కి పలానా క్యాన్సర్ పలానా స్టేజ్లో ఇది ఇండికేటెడ్, సో దీనికి ఇంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది, అది పేషెంట్ తట్టుకోగలరు, మేనేజ్ చేయగలం. వెన్ కంపేర్ టు ది మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్, దోస్ బెనిఫిట్స్ ఆర్ వెరీ హై, లైఫ్ సేవింగ్ డ్రగ్. సో ఇది వాడచ్చు అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. బట్ కంప్లీట్లీ ఐ డోంట్ నో అబౌట్ ఆయుర్వేదం, ఐ కాంట్ కమెంట్ ఆన్ ఇట్. ఏమన్నా ఉంటే వాట్ ఎవర్ ఐ క్యాన్ సే ఈస్ దట్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఆయుర్వేదం అనేది మళ్ళీ రాకుండా ఉండడానికి ఏమైనా ఉపయోగపడచ్చేమో. కానీ ఒకసారి వచ్చిన గడ్డ అనేది, క్యాన్సర్ గడ్డ అనేది ఫాస్ట్గా ప్రొలిఫరేట్ అవుతూ ఉంటుంది బాడీలో. అది అంత ఫాస్ట్గా దాన్ని కంట్రోల్ చేస్తుందా లేదనేది నాకైతే డౌట్ అండి. ఆయుర్వేదంలో ఏముంటాయి కెమికల్స్ దాంట్లో, అంటే వాడే పదార్థాలు ఏంటి అనేది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ యాజ్ ఫార్ యాజ్ మా ఫీల్డ్లో తీసుకుంటే మాత్రం వీ హ్యావ్ సమ్ సాలిడ్ ప్రూఫ్. మీరు నన్ను ఏమన్నా క్యాన్సర్ పేషెంట్ గురించి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్ అదేంటి అని అడిగితే మన ఆన్సర్ చెప్పచ్చు క్లియర్ కట్గా. సో పేషెంట్ కూడా మేము క్యూర్ చేస్తామనేది ఎప్పుడు మేము డైరెక్ట్గా 100% అనేది మేము చెప్పమండి. సపోజ్ ఎస్పెషల్లీ స్టేజ్ 4 క్యాన్సర్స్లో ఎంతవరకు పర్సంటేజ్ క్యూర్ చేయగలం, దాంతో అసోసియేట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంత పర్సంటేజ్ అని ఇస్తాం. సో 5 years డౌన్ ది లేన్ ఒక మీడియన్ ఓవరాల్ సర్వైవల్ అనేది మేము కామన్గా ఇచ్చేది. అంటే ఒక 5 years డౌన్ ది లేన్ అమ్మా మీకు 75% to 80% ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి ఒక కోట్ చేయగలం. ఇన్ కేస్ స్పెసిఫిక్గా సార్ నా వయసు ఇప్పుడు ఇంత, నేను ఇన్నేళ్ళు ఉండగలను అని కానీ ఎవరిని అడిగితే మీకు ఇంత ఛాన్స్ ఉంటుందమ్మా అని చెప్పగలం. ఎవరికి కానీ అమ్మ మీరు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళే బతకగలరు అనేది కాంట్ యూజ్ ద కోట్స్ టు దెమ్, బికాస్ 50% ఆఫ్ దెమ్ క్యాన్ డై బిఫోర్ దట్, 50% ఆఫ్ దెమ్ క్యాన్ సర్వైవ్ బియాండ్ దట్. అండ్ యావరేజ్గా మీరు ఇంత కాలం బతికే అవకాశాలు ఉంటాయి. మనం ఇచ్చే ట్రీట్మెంట్ మంచిగా రెస్పాండ్ అవుతున్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక స్పెసిఫిక్గా ఎప్పుడు ఒక టైం లైన్కి లిమిట్ కాకూడదు. అండ్ మీ ఆ టైం లైన్ అనేది అన్లెస్ వాళ్ళు డీటెయిల్గా అడిగి మాకు ఇంత టైం లైన్లో కొంచెం యావరేజ్గా చెప్పండి అంటే ఒక రేంజ్ ఇస్తాం. అంటే ఇంత ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు మీరు ఉండే అవకాశం ఉంటుందని చెప్తాం. బికాస్ దే నీడ్ టు ప్లాన్ ఫర్ దేర్ ఫ్యామిలీ థింగ్స్ కూడా ఉంటాయి. వై దే ఆస్క్ ఈస్ దట్ చాలామంది వాళ్ళ సోషల్ అసోసియేటెడ్ ఏమైనా ఉంటే వాళ్ళు సెటిల్ చేసుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫార్మ్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ అటెండెంట్స్ అడుగుతూ ఉంటారు. బికాస్ వీ డోంట్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్, మీరు ఇంతకాలం ఉంటారని ఏ పేషెంట్తో కానీ డైరెక్ట్గా చెప్పం కూడా. ఈవెన్ దే ఆస్క్ అస్, బికాస్ దట్ విల్ సైకలాజికల్లీ వాళ్ళని తినేస్తుంది. ఇంకా హోప్ ఇస్తామే కానీ మీ ఇవన్నీ మర్చిపోండి, విల్ గెట్ బెటర్ అనేది. లైఫ్ స్పాన్ తక్కువ ఉన్నా కానీ వీ డోంట్ అటర్ దోస్ వర్డ్స్ దట్ యూ విల్ స్టే ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మంత్స్ ఓన్లీ. మా కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుందంటే బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్ అనేది ఒక ఇట్స్ ఎన్ ఆర్ట్ టు డిస్ఫర్ ది బ్యాడ్ న్యూస్ టు ద పేషెంట్ ఆర్ అటెండర్స్. అది ఎక్స్పీరియన్స్తో మేము పేషెంట్స్తో మాట్లాడే కొద్దీ
సపోజ్ లోపలికి వస్తారు పేషెంట్, లోపల మైండ్లో బయాప్సీ అయిన తర్వాత మైండ్లో ఉంటుంది ఓ క్యాన్సర్ అని సార్ చెప్తారు, క్యాన్సర్ అని సార్ చెప్తారు, తెలిసి ఉంటుంది. అవును. క్యాన్సర్ డాక్టర్ ముందు ఓపీ ముందు కూర్చున్నారంటేనే ఓ క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఏం చెప్తారో, కూర్చుని వెంటనే వీ డోంట్ యూజ్ అమ్మా మీకు క్యాన్సర్ ఉంది మీరు ఇంతకాలం బతుకుతారు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది అనేది నెవర్. ఫస్ట్ విల్ ఎంగేజ్ విత్ దెమ్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్, మాట్లాడి చిన్నగా మెల్లిగా దారిలోకి తీసుకొస్తాం. ఫలానా ఇబ్బంది ఉందమ్మా, ఫలానా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిగా అవుతుంది, మీకు మళ్ళీ మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉంటుంది. సపోజ్ సర్జరీ అయిన వాళ్ళు వస్తుంటారు, కీమోథెరపీ అవసరం ఉంటుందా లేదని అడగదండి, మళ్ళీ రాకుండా ఉండడానికి మీకు ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటారమ్మా, సో బెస్ట్ మీకు తీసుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ మినిమల్ ఏముంటే మేము మేనేజ్ చేస్తాము, బెనిఫిట్తో పోసుకుంటే ఈ చిన్న చిన్నవి అనేది కొంచెం ఉంటుంది టెంపరీనే, కొంచెం చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు వచ్చే భయంతో ఉంటారు, హోప్ లేకుండా ఉంటారు. కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, సోషల్ సపోర్ట్ ఉండదు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, కేవలం మా మాటలు నమ్ముకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఆ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మేము వాళ్ళతో మాట్లాడేదే సగం ధైర్యం వచ్చేసి హ్యాపీగా వెళ్తారు కూడా. మేము ఒక రోజులో వదిలేమండి వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్, వీ వోంట్ లీవ్ ఆన్ దట్, సర్జరీ అయ్యి తర్వాత అయిపోతే అట్లా కాదు మాతో. సమ్ పేషెంట్స్ విల్ స్టే లైఫ్ లాంగ్ విత్ అస్, ఎస్పెషల్లీ స్టేజ్ 4 వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ డిసీజ్ కంట్రోల్ వస్తుంటుంది, మళ్ళీ రిలాప్స్ వస్తుంటుంది, మళ్ళీ మెడిసిన్ మారుతూ ఉంటుంది, సో మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ హ్యాపీగా ప్రొలాంగ్ అవుతుంటుంది, మళ్ళీ రిలాప్స్ వస్తుంటుంది. సో ది కీప్ ఆన్ కమింగ్ ట్రస్టింగ్ అస్, డాక్టర్ ఏమైనా చేస్తారు కొంచెం ఏమైనా మళ్ళీ ఏమైనా మెడిసిన్ మార్చి కొంచెం కంట్రోల్ చేస్తారని కీప్ ఆన్ గెటింగ్ కమింగ్ టు అస్ అగైన్ అండ్ అగైన్. అటాచ్మెంట్ అనేది మాకు ఒకరు బిల్డప్ అవుతూనే ఉంటుంది ఎవ్రీడే. ఓకే, అంటే ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది చాలా మందికి, ఒక 2 years గ్యాప్లో కానీ 3 years గ్యాప్లో కానీ మళ్ళీ వస్తూ ఉంటుంది క్యాన్సర్. ఎందువల్ల అంటారంటే అప్పుడు ట్రీట్మెంట్ ఆల్రెడీ తీసుకుని ఉన్నారు కదా. అది కూడా మంచి క్వశ్చన్ అండి, చాలా మంది అడిగేది ఇదేనండి. సో ఇంతకుముందు మీకు ముందు చెప్పినట్టు క్యాన్సర్ అనేది మనం స్కాన్ ద్వారా డిటెక్ట్ చేస్తున్నప్పుడు ఒక గడ్డలా కనిపిస్తుంది, బయాప్సీ చేసినప్పుడు ఒక గడ్డలా ఉంటుంది, ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఆ గడ్డని మనం తీస్తాం. అవును. బట్ ఏమవుతుందంటే క్యాన్సర్ అనేది ఏది కాదన్నా ఒక సెల్లే కదండి, మన కంటికి కనిపించిన సెల్, అది బ్లడ్ స్ట్రీమ్ ద్వారా ఎక్కడికన్నా వెళ్ళి చేరి ఉండొచ్చు టెంపరీగా, కానీ అది స్కాన్లో కనిపించదు, ఆపరేషన్ ద్వారా తీయలేము. ఏ ట్రీట్మెంట్ అన్నా సర్జరీ చేసినప్పుడు అక్కడ వరకే మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అవును. సో మనం కీమోథెరపీ కూడా ఇస్తాం, దేనికి ఎక్కడన్నా కనిపించిన కణాలు ఉన్నాయేమో దానిని తగ్గించడానికి ఇస్తాం, అని కొన్ని క్యాన్సర్ కణాలు వాటికి కూడా రెసిస్టెంట్ ఉంటాయండి. అందుకే మనం ఏ క్యాన్సర్ కానీ 0% మీకు రాదు అని చెప్పలేమన్నమాట, ఒక పేషెంట్కి కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వలేము. అట్లీస్ట్ మీకు వచ్చే శాతం అనేది చాలా వరకు తగ్గిస్తామమ్మా, 75 to 80% తగ్గించగలం అయితే చెప్పగలం. సపోజ్ ఓన్లీ సర్జరీ చేసి వదిలేసినప్పుడు ఆ క్యాన్సర్ కానీ 40 to 50% రిటర్న్ బ్యాక్ వచ్చే ఛాన్స్ కానీ ఉంటే, మనం కీమోథెరపీ ఇచ్చినప్పుడు మీకు ఒక 5% ఉంటుందమ్మా ఫ్యూచర్లో రిటర్న్ రావడానికి అనేది చెప్తాం. ఓన్లీ రీజన్ బీయింగ్ నెగ్లెక్ట్ చేస్తారు, మళ్ళీ అమ్మ మీకు ఇంకా రాదు, ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, మీ హోమ్కి వెళ్ళి ఒక ఫాల్స్ సమాచారం ఇస్తే మాత్రం దే విల్ నెగ్లెక్ట్ ఫాలో అగైన్. మనం చెప్పేది కూడా ట్రూటే, ఒక 5% రిటర్న్ వచ్చే ఛాన్స్ అని ఎందుకు చెప్తామంటే వాళ్ళని భయపెట్టించడానికి కాదు, జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి. ఎందుకంటే ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫాలోఅప్ మిస్ అయ్యారు అనుకోండి, ఇంట్లో ఉండి ఏ లక్షణం ఉంటుందో వాళ్ళకి క్యాన్సర్ లక్షణం అది స్టేజ్ 4గా మారిపోయి రిటర్న్ వచ్చింది అనుకోండి, మా దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ అడ్వాన్స్డ్గా వస్తారు, అప్పుడు ట్రీట్మెంట్ చేయడం కష్టం. అదే కానీ రెగ్యులర్గా ఫాలోఅప్ వచ్చినందువల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మేము స్మాల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చేస్తుండి వాళ్ళకి తెలియని ఏమైనా గడ్డలు రిటర్న్ వచ్చుంటే మేము ముందుగానే కనిపెడతాం. ఏదర్ బేసిక్ టెస్ట్ ద్వారానో మేము క్లినికల్గా ఎగ్జామిన్ చేయడం వల్లనో ముందుగానే ఏమైనా రిలాప్స్ వచ్చిందా అనేది కనిపెట్టడానికి కోసమే ఫాలోఅప్ చేస్తామండి. ఆ ఫాలోఅప్ ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ట్రీట్మెంట్ కూడా త్వరగా ఈజీగా అయిపోతుంది. సో సింపుల్ సర్జరీతోనో మళ్ళీ ఏమైనా చిన్న రేడియేషన్ ట్రీట్మెంట్తోనో క్యూర్ చేసుకోవచ్చు, రిటర్న్ వచ్చినా కానీ మళ్ళీ క్యూర్ చేసుకోవచ్చు. అలాగే కానీ నిర్లక్ష్యం చేసి పేషెంట్ కానీ మళ్ళీ రాకుండా ఇంట్లోనే ఉంటే మాత్రం అది ఒకవేళ వాళ్ళ బాడీలో రిటర్న్ వస్తే అది మాత్రం అడ్వాన్స్డ్ స్టేజ్లోనే వచ్చిండొచ్చు. ఎందుకంటే డిటెక్షన్ మేము చేసే డిటెక్షన్ పేషెంట్ తెలుసుకునేది వేరేగా ఉంటుంది కదా, మేము అవసరం పడితే స్కాన్ చేస్తాం, రెగ్యులర్ స్కాన్. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ మినిమం 5 years ఫాలోఅప్లోనే ఉండాలండి. సపోజ్ ఒక టిపికల్ ఎగ్జాంపుల్, కొంతమంది కొన్ని బయాలజీని బట్టి ఈస్ట్రోజన్ రిసెప్టార్ పాజిటివ్ పేషెంట్స్ వాళ్ళలో 10 yearsలో కూడా రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళని అట్లీస్ట్ 10 years వరకు కూడా రమ్మంటూ ఉంటాం. నాట్ ఎవ్రీ మంత్ ఉండదండి, ఫస్ట్ 2 years అట్లీస్ట్ 3 to 4 months చెకప్, 1 day జస్ట్ ఓపీడీకి 1 day వచ్చి చూపించుకొని పోండమ్మా, ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పి పోండమ్మా అని చెప్తాం. ఇయర్లీ వన్స్ ఇంకొక బ్రెస్ట్ మెమోగ్రామ్ చేస్తుంటాం. అంతకంటే ఏం పెద్ద టెస్టులు, పెట్ స్కాన్లు, అయ్యో మళ్ళీ రమ్మంటే మళ్ళీ స్కాన్లు ఏమో రాస్తారని చెప్పి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. పేషెంట్కి ఏమైనా ఇబ్బంది ఉంటే తప్ప మేము ఊరికే స్కాన్స్ రాయి ఫాలోఅప్లో. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి.